13 ఏళ్ల క్రితం ఒక అబ్బాయి హైదరాబాద్లో అడుగుపెట్టాడు. ఎన్నో కలలు కన్నాడు. ఏదో సాధించాలి అని ఒక తపనతో వచ్చాడు. వెండి తెరలో తన ముఖాన్ని చూసుకోవాలనుకున్నాడు. ఎలా? అది కూడా హీరోలాగా. కానీ 13 ఏళ్ల తర్వాతే ఆయనకి అదృష్టం వరించలేదు. ఆ అదృష్టం లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపంలో వచ్చింది. ఓవర్ నైట్ విపరీతమైన గుర్తింపు, ఎంతో మన్నన, అందరి అభినందనలు పొందాడు. బట్ ఈ 13 ఏళ్ళు అసలు ఏం జరిగింది? వాట్ వాజ్ తేజ బిఫోర్ లక్ష్మీస్ ఎన్టీఆర్? పద్నాలుగేళ్ల వనవాసం అంటారు రాముడిది. అంతే కదా, మీకు 13 ఏళ్ళు వనవాసం, ఫ్యామిలీకి దూరంగా. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వచ్చింది. ఇది ఎప్పుడో రావాలి అనుకున్నారా, లేకపోతే ఓకే ఇప్పుడైనా వచ్చింది అనుకున్నారా? ఏంటి, వాట్ వాజ్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ మైండ్? నేను ఇక్కడికి వచ్చింది కంపల్సరీ సాధించాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. స్టార్టింగ్ 3 years తర్వాత వద్దు ఏదైనా జాబ్ చేసుకో అన్న తర్వాత నేను ఒకటే చెప్పాను, నేను లేను అని అనుకోండి, అంటే యుద్ధంలోకి దిగితే ఒక సైనికుడిలాగా మనం బుల్లెట్ తగులుతుందని భయపడకూడదు, దూసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే విజయం సాధించగలం. ఎవరు మిమ్మల్ని ఇంతగానో ఇన్స్పైర్ చేశారు? నేను కొట్టగలను, నేను ఏదైనా చేయగలను, ఐ క్యాన్ బీ హియర్? మొట్టమొదటిగా అయితే మెగాస్టార్ చిరంజీవి గారు, తర్వాత రవితేజ గారు, ఇద్దరు బాగా. అంటే చిరంజీవి గారు ఇంటర్వ్యూస్ తెలియకుండానే నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడు అయిపోయి ఉండొచ్చు, అదైతే ఖచ్చితంగా మేడం. మీరు చిరంజీవి గారు పుట్టినరోజు పుట్టారంట కదా? ఎవరు చెప్పారు? కరెక్టేనా? ఆగస్ట్ 22. మా నాన్నగారిది కూడా August 22. అయ్యో అదేంటది, ముగ్గురు ఒకే రోజు. ఎప్పుడైనా చిరంజీవి గారిని కలిసారా? మొదటి సినిమానే సక్సెస్ కాలేదు, కానీ ఆ సినిమా చూసి రెండో సినిమా అవకాశం వచ్చింది, అది సక్సెస్ కాలేదు. ఆ సినిమా చూసి మూడో సినిమా, అంటే మీ పర్ఫార్మెన్స్ వరకు ఇట్ వాస్ గుడ్, బట్ సినిమా ఆడలేదు. అప్పుడు వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? అడుగుతున్నారు, మళ్ళీ వద్దులే అనుకుంటున్నారు, లేకపోతే డబ్బులు ఇవ్వకుండా చేస్తారా అని కొంతమంది. బండే అలా పెట్రోల్కైనా కావాలి, అసలు అది కూడా ఇవ్వను అంటారు, కాస్ట్యూమ్స్ కూడా నువ్వే తెచ్చుకో, ఇలాంటి ఫేస్ చేసినప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. అయినా సరే ఏదో ఒక ఆఫర్ వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. ఆ తరుణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్లో చంద్రబాబు పాత్ర అంటే ముందు యాక్చువల్గా మీ ప్లేస్లో ఎవరైనా ఉంటే హూ హెస్ ఆల్రెడీ గాన్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్, ఒక సెకండ్ ఆలోచిస్తారు, అంటే ఈ పాత్ర పోషించి ఇప్పుడు చాలా మందికి ఏమన్నా నేను శత్రువు అవుతానా? ఆ డెసిషన్ తీసుకోవటం మీకు ఎంత టైం పట్టింది? నాకు నైట్ 8:30కి పంపించారు మేడం. నేను ఇంట్లో ఫోటోషూట్ చేసుకొని పంపించేశాను. నేనైతే ఆలోచించలేదు ఏంటంటే, నేను అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిగా చేస్తున్నాను కదా, నాకు ఇది రావడం ఇలాగే ఉంటుంది అనుకున్నారేమో వైఎస్ఆర్ అసలు ఏంటి. యాక్టర్స్ ఎప్పుడు వాళ్ళు యాక్టింగే చేస్తారు, వాళ్ళు అదర్ థింగ్ ఉండదు. ఇతను కాకపోతే ఇంకో అతను చేస్తాడు కదా అనే పాయింట్స్ కూడా ఎప్పుడైతే ఆడియన్స్లో ఉన్నాయో, ఎప్పుడు యాక్టర్స్ని వేరేలా చూడట్లేదు. షూటింగ్ టైంలో కూడా క్యారవాన్లో కావచ్చు, లేదా మీ ఇంట్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు అన్నీ పెట్టేసుకొని ఆయన అన్ని యాంగిల్స్లో ఫ్రంట్ ప్రొఫైల్ ఫుల్ సైజు అన్ని ఫోటోలు పెట్టుకొని ప్రతిరోజు చూసుకునేవారంట. నేనే స్టిక్ చేసుకునేవాడిని మేడం. దాదాపు ఒక 100 photos ఉన్నాయి. అవన్నీ తీసుకొని మొత్తం అంతా స్టిక్ చేసుకొని నేను క్యారవాన్లోకి రాగానే నాకు ఆయనే కనిపించారు. నేను మ్యాక్సిమం ఫొటోస్ చూస్తూనే
ఆ ఫోటోలోంచి నేను భావం తీసుకున్నాను మేడం. ఎప్పుడు కలిసారు మీరు అసలు ఆర్జీవి గారిని ఫస్ట్ టైం? నేనండి 2016 ఆగస్ట్ 15th కలిసాను, ఇండిపెండెన్స్ డే రోజు. ఇండిపెండెన్స్ డే. నేను వెళ్ళి ఆయన కలిసిన వెంటనే ఫస్ట్ ఆయన అడిగింది నేను, సార్ కెన్ ఐ టేక్ ఏ ఫోటో విత్ యూ అన్నా. నా పక్కన వాళ్ళందరూ షాక్ అయిపోయారు, అరే కలిసి సినిమానే చేస్తున్నాం కదా ఫోటో అడుగుతున్నాడు ఏంటి అని. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళకి ఎవరికి భవిష్యత్తు ఉండదు. ఒక పాయింట్, లైక్ ఒక 10 ఏళ్ళుగా యాక్ట్ చేసిన వాళ్ళు, మీరు ఐస్ క్రీమ్ తీసుకోండి, ఇంకో చాలామంది నటించారు, వంగవీటిలో ఆ హీరో. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఒకవేళ ఇలాంటి గాసిప్స్ అయితే వచ్చినాయి, సరే ఇలా అన్నారు కదా, ఒకసారి ఆలోచిస్తే మనోజ్ బాజ్పేయి గారు పాజిటివ్గా తీసుకోవడానికి 10 మంది అవసరం లేదు, ఒకవేళ వెతికితే ఉంటారు. సక్కర్ మేడం, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు కదా. సినిమా ఫీల్డ్ అంటేనే ఒక అట్రాక్టివ్ ఫీల్డ్, అట్రాక్షన్స్, బాగా అట్రాక్షన్స్ ఉంటాయి, ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి, టెంప్టేషన్స్ ఉంటాయి, అండ్ ఇట్స్ గ్లామరస్ ఫీల్డ్. యూ ఫైండ్ బ్యూటీ ఎవ్రీవేర్, గెట్ టుగెదర్స్, పార్టీస్, లేట్ నైట్స్, ఇవన్నీ. సో ఎప్పుడు ఈ 13 ఏళ్లలో వాటికి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదా? ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, ఇప్పుడు ఎవరో ఒక అందమైన అమ్మాయి కనిపించిందని చూశాను, సరే నేను ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళాలి, నాకు 1 గంట టైం ఉంది, నేను అట్రాక్ట్ అయ్యి ఇటు వెళ్ళాను అనుకోండి, ఒక అరగంట పోద్ది. సరే ఇక్కడ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ ఇంకొకరు కనిపించారు, మళ్ళీ స్పెండ్ చేశాను, అంటే నా 10 కిలోమీటర్ల జర్నీ ఏమైందండి? ఐ వాంట్ టు సీ సమ్ ఆఫ్ యువర్ మేనరిజమ్స్, ఎస్పెషలీ ఇట్లా పెడతా చూడండి ఒకటి. మరే 13 ఏళ్ల క్రితం ఒక అబ్బాయి హైదరాబాద్లో అడుగుపెట్టాడు. తన ఊరు నుంచి వచ్చాడు. దేనికోసం? ఎన్నో కలలు కన్నాడు, ఏదో సాధించాలి అని ఒక తపనతో వచ్చాడు. వెండి తెరలో తన ముఖాన్ని చూసుకోవాలనుకున్నాడు, ఎలా? అది కూడా హీరోలాగా. కానీ 13 ఏళ్ల తర్వాతే ఆయనకి అదృష్టం వరించలేదు. ఆ అదృష్టం లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపంలో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పాత్రకి తనని సెలెక్ట్ చేశారు. ఓవర్ నైట్ విపరీతమైన గుర్తింపు, ఎంతో మన్నన, అందరి అభినందనలు పొందాడు. బట్ ఈ 13 ఏళ్ళు అసలు ఏం జరిగింది? వాట్ వాజ్ తేజ బిఫోర్ లక్ష్మీస్ ఎన్టీఆర్? వాట్ ఈజ్ ఈ నౌ? సో ఇవి తెలుసుకుందాం. శ్రీతేజ, హూ యాక్టెడ్ యాజ్ చంద్రబాబు నాయుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్, ఈజ్ రైట్ నౌ విత్ మీ. సో లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ తేజ. హాయ్ మ్యామ్. సో ఏం తేజ, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అయితే పోషించారు. ఓవర్ నైట్ ఎవ్రీబడి స్టార్టెడ్ సేయింగ్ హీఈస్ బ్రిలియంట్, వండర్ఫుల్ యాక్టింగ్, గ్రేట్ పర్ఫార్మెన్స్. అసలు మీకు మామూలుగా రాలేదు అప్రిసియేషన్. అండ్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్, అండ్ నాకు హ్యూజ్ ఫ్యాన్ అయిపోయాను నేను మీకు. సో మీరు అనుకున్నారా, అంటే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వచ్చింది, ఇది ఎప్పుడో రావాలి అనుకున్నారా, లేకపోతే ఓకే ఇప్పుడైనా వచ్చింది అనుకున్నారా? ఏంటి, వాట్ వాజ్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ మైండ్? ఏమనుకున్నారు యాక్చువల్గా ఆ టైంలో వెన్ యూ యాక్చువల్లీ హిట్ ఇట్? అంటే ఎప్పుడు వస్తుంది అనేది నేను అంటే ఎప్పుడైనా వస్తుంది అనేది మాత్రం గ్యారంటీ, నమ్మకం అయితే ఉంది మేడం. కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది నేను గట్టిగా అనుకోలేదు. బ్రేక్ అయితే వస్తుంది ఎప్పుడైతే నేను కళామ తల్లిని నమ్ముకొని యాక్టింగ్ అనే దాని మీద ఉన్నానో, డెఫినెట్గా బ్రేక్ వస్తుంది. ఎందుకంటే సిన్సియారిటీ అండ్ డెడికేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి లైఫ్ టైంలో ఎప్పుడొకప్పుడు బ్రేక్ వస్తుంది. అది నాకు కరెక్ట్గా 13th ఇయర్లో వచ్చింది అది. సో 14 ఏళ్ల వనవాసం అంటారు రాముడిది, అంతే కదా? మీకు 13 ఏళ్ళు వనవాసం. ఫ్యామిలీకి దూరంగా, అన్నిటికీ దూరంగా, విజయవాడ మీ ప్రాంతం, మీ ఫ్రెండ్స్, స్నేహితులు, చుట్టాలు అందరినీ వదిలేసి దేన్నో నమ్ముకుని వచ్చారు. కానీ వాజ్ ఇట్ ఈజీ? ఈ 13 years వాజ్ ఇట్ ఈజీ? ఆర్ స్ట్రగుల్స్ ఉన్నా కూడా హోప్ పెరుగుతూ వచ్చిందా, లేకపోతే ఏనాడైనా హోప్ తగ్గిందా? హోప్ని అయితే తగ్గించుకోలేదు మేడం. అంటే నేను ఇక్కడికి వచ్చింది కంపల్సరీ సాధించాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. అందుకని ఇంట్లో నుంచి ఒకవేళ వాళ్ళు మనసులో, మా నాన్నగారు స్టార్టింగ్ 3 years తర్వాత వద్దు ఏదైనా జాబ్ చేసుకో అన్న తర్వాత నేను ఒకటే చెప్పాను, నేను లేను అని అనుకోండి, నన్ను వదిలేసేయండి, నేను ఎలా అయినా ఇందులోనే కష్టపడి నేను పైకి వస్తాను. ఎందుకంటే
చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నన్ను డిసిప్లిన్గా పెంచారు. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి వాటికి లోన్ అవ్వకుండా చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఇన్స్పిరేషన్ స్టోరీస్ అవి చెప్తూ కూర్చోబెట్టి ఆ చిన్నప్పుడు చెప్పిన ఇన్స్పిరేషన్ స్టోరీస్ అయి ఉండొచ్చు, లేకపోతే నేను కాలేజ్ డేస్లో చదువుకుంటున్నప్పుడు ఎన్సీసీలో నేర్చుకున్నప్పుడు స్పోర్ట్స్ ఆడటం వల్ల దీనివల్ల ఒక స్పిరిట్ అయితే ఉంది మేడం. అంటే యుద్ధంలోకి దిగితే ఒక సైనికుడిలాగా మనం బుల్లెట్ తగులుతుందని భయపడకూడదు, దూసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే విజయం సాధించగలం. అలాంటి చిన్న చిన్న ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ, అంటే మనం వచ్చాం అంటే నువ్వు చెయ్యాలి, నువ్వు అంటే నీకు వాళ్ళ అవకాశం రాలేదు అని అంటే నీలో ఏదో మైనస్ ఉంటుంది, నువ్వు ఆ మైనస్ని కరెక్ట్ చేసుకొని నువ్వు ఇంకోసారి ట్రై చేయి, డెఫినెట్గా వస్తుంది అనే వాటితో మోటివేట్ చేసుకుంటూ ఎప్పుడు పరిగెడుతూనే ఉన్నాను మేడం, ఆగకుండా, ప్రయాణం ఆగకుండా ఉండాలని. అయితే మీ నాన్నగారి మోటివేషన్ వర్డ్స్ మిమ్మల్ని అయితే ముందుకు తీసుకెళ్ళాయి, కరెక్టే. బట్ ఎంతైనా పేరెంట్స్ ఆర్ పేరెంట్స్. వాళ్ళకి తన పిల్లాడు సక్సెస్ అవ్వాలి, తన పిల్లాడు ఏదో ఒక ఉద్యోగం చేసుకుని సెటిల్ అయిపోవాలి. ఎస్పెషల్లీ 25 దాటగానే వాళ్ళకి భయంగా ఉంటుంది, ఎలా భవిష్యత్తు ఏంటి. ఎందుకంటే ఎస్పెషల్లీ మధ్యతరగతి మనస్తత్వం ఎట్లుంటుందంటే పిల్లలు సెటిల్ అయిపోవాలి అన్న ఒక ఆలోచన ధోరణి ఉంటుంది. సో కన్విన్స్ చేయలేకపోవటం కాదు ఇక్కడ పాయింట్ ఈజ్ హౌ డిడ్ యూ మేక్ దెమ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని మీరు ఎలా చెప్పగలిగారు? మీరు అట్లా ఎట్లా అనగలిగారు? నేను లేనని అనుకోండి అని అనటం ఇట్స్ నాట్ దట్ ఈజీ. అది ఆ టైంకి అది డిసైడ్ అయిపోయాను మేడం లోపల. అంటే ఒకవేళ ఇంటికి పెద్ద అబ్బాయిని నేను ముందు పెళ్లి చేయాలి, లేకపోతే ఇంటికి పెద్ద అబ్బాయి సెటిల్ అయితేనే తర్వాత పిల్లలు సెటిల్ అవుతారు, ఇలా ఉంటాయి. కాబట్టి ఒకవేళ నేను మా నాన్నగారు వాళ్ళకి ఇలాంటి ప్రెషర్స్ ఇలాంటివి పెడుతున్నానేమో, ఒకవేళ ఫినాన్షియల్గా వీడు చాలా ఇబ్బంది పడతాడేమో, ఇలాంటివన్నీ ఆయన మనసులో ఇంటర్నల్గా చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనల్ని బయటకు వచ్చేసే అంటారు. నేను దానిని కట్ చేయడానికి నన్ను వదిలేసేయండి, నా మీద నమ్మకంతో నన్ను వదిలేసేయండి. మీరు నన్ను పెంచారు కదా, మీరు ఎలా అయితే పెంచారో నేను అలాగే ఉంటాను. మీరు ఎలా అయితే ఇన్స్పిరేషన్గా పట్టుదలగా ఏదైనా సాధించాలని ఉన్నారో నేను మీ అబ్బాయిగా మీ పేరు నిలబెడతాను తప్ప మీ పేరుని కింద పడేసే టైప్ కాదు నేను. అందుకనే డిసిప్లైన్గా వెళ్ళాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో ఆ మాట చెప్పగలిగానండి. బట్ మీరు ఇందాక అన్నారు ఒక మాట, మీ నాన్నగారి వాల్యూస్ ఎథిక్స్ మీరు క్యారీ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి నార్మల్గా చాలా మందికి హూ హ్యావ్ నాట్ సీన్ ద ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళకి, అసలు ఏంటి ఇండస్ట్రీ అనే అవగాహన లేని వాళ్ళకి రకరకాల ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటారు. మీ నాన్నగారు అమ్మగారు అలాంటి ఒపీనియన్స్ ఫామ్ చేసుకున్నారా? ఇండస్ట్రీకి వెళ్తే చెడిపోతావు, ఇండస్ట్రీకి వెళ్తే ఏమన్నా అయిపోతుంది, మాకు భయంగా ఉంది, ఈ టైప్ ఆఫ్ ఒపీనియన్స్ నేను అనేది. సెటిల్మెంట్ సంగతి పక్కన పెట్టండి, అసలు ముందు ఇండస్ట్రీకి వెళ్తేనే అది కరెక్ట్ కాదు అన్న ఒక ధోరణి. అలాంటి ఒపీనియన్స్ అంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచే తీరు వల్ల, అంటే ఎలా పెంచారంటే మా నాన్నగారు ఒక పంజరంలో చిలకలను పెంచుతారు చూడండి, అలా పెంచారు. అలా పెంచడం వల్ల మా నాన్నగారు అంటే ఇప్పటికీ మాకు భయం. ఆ భయం ఉండడం వల్ల అంటే అలాంటి అసలు ఈ మా పిల్లలు తప్పు చేస్తారు అనే అపనమ్మకం ఆయనకి లేదు. ఎప్పుడూ నమ్మకం ఉంది నా పిల్లలు కరెక్ట్గా ఉంటారు, ఏదైనా సాధిస్తారు, పట్టుదలగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, కష్టపడతారు అనే నమ్మకం మా నాన్నగారికి బాగా ఎక్కువ అండి. అందువల్ల అలాంటి క్వశ్చన్స్ అయితే చేయలేదు, ఎప్పుడు అలాంటిది రాలేదు. అయితే పాపమీడు ఎలా ఉంటున్నాడో, మా మమ్మీ ఎక్కువగా ఇదైపోయేది, ఒక్కడే ఉంటున్నాడు, ఎలా ఉంటున్నాడో, ఎలా తింటున్నాడో, వేళకు తింటున్నాడో లేదో, ఇంటికి పెద్ద అబ్బాయి అయినా సరే ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుంది కదా ఎమోషన్, అలా మా మమ్మీ బాగా ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పుడు అలా ఫీల్ అవుతున్న టైంలో మా నాన్నగారు సరే అయితే నీ అబ్బాయి ఎలా కష్టపడుతున్నాడో చూడు అని చెప్పి మా మమ్మీని తీసుకొచ్చి బ్యాచులర్గా ఉన్నప్పుడు రూమ్లో సడన్గా తీసుకొచ్చారనమాట. నేను అప్పుడు కుకింగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ చూసి చాలా చాలా బాధపడ్డారు. బాధపడమాకమ్మా, సాధించాలి అని అంటే మరి కష్టపడాలి కదా, ఎవరైనా ఒక్కళ్ళం గట్టిగా సాధిస్తే మనతో పాటు ఇంకో 10 మంది హ్యాపీగా ఉంటారు, తర్వాత మీరే హ్యాపీగా ఉంటారు. ముందు నేను ఒకరిని కష్టపడడం వల్ల లాస్ ఏం లేదు కదా అని నేను చిన్నగా అలా మోటివేట్ చేసేవాడిని మమ్మీని. ఎవరు ఇన్స్పిరేషన్ మీకు తేజ? మీ ఫాదర్ పక్కన పెట్టండి, ఆయన ఆబ్వియస్గా ఫర్ ఎనీ పర్సన్ అమ్మ నాన్నలే ఇన్స్పిరేషన్. బట్ వాళ్ళు కాకుండా ఎవరు మిమ్మల్ని ఇంతగానో ఇన్స్పైర్ చేశారు? నేను కొట్టగలను, నేను ఏదైనా చేయగలను, ఐ క్యాన్ బీ హియర్ అన్నది ఎవరు? హూ ఇస్ దట్ పర్సన్? మొట్టమొదటిగా అయితే
మెగాస్టార్ చిరంజీవి గారు అండి, తర్వాత రవితేజ గారు. ఆ, ఇద్దరు బాగా అంటే చిరంజీవి గారు ఇంటర్వ్యూస్ కంటిన్యూస్గా నేను ఎప్పుడు ఫాలో అవుతుండే, ఎక్కువ చూశానండి. ఎక్కువ ఇంటర్వ్యూస్ చూడడంలో ప్రతి ఇంటర్వ్యూలోనూ ఏదో ఒకటి పాయింట్ యాక్టింగ్ గురించో లేకపోతే వ్యక్తిగతంగా ఎలా ఉండాలనో ఇలాంటి ఏదో ఒక పాయింట్ రన్ అవుతూ ఉంటాయి. అవన్నీ బాగా అనాలిసిస్ చేసుకొని తర్వాత ఒక యాక్టర్గా ఇండస్ట్రీలోకి రావాలంటే ముందు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ స్ట్రాంగ్గా ఉండాలంటే హోంవర్క్ ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఆయన చాలా టిప్స్ చాలా ఉన్నాయి. అవి తెలియకుండానే నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడు అయిపోయి ఉండొచ్చు. అదైతే ఖచ్చితంగా మేడం. అవి చాలా ఇంటర్వ్యూసే. సినిమాలు అంటే అసలు ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా నాన్నగారు చిరంజీవి గారి సినిమాలకు తీసుకెళ్లేవాళ్ళు, మా పెద్దమ్మ గారు వచ్చేసి బాలకృష్ణ గారి సినిమాలకు తీసుకెళ్లేవాళ్ళు, మా అన్నయ్య చిన్న అన్న వీళ్ళందరూ వెంకటేష్ నాగార్జున. ఇలా ఇంట్లో మొత్తం అట్మాస్ఫియర్ అంతా సినిమా అట్మాస్ఫియర్. ఎక్కువ సినిమా అంటే బాగా ఇంట్రెస్ట్. అలా సినిమాలకు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఇంకా అలా తర్వాత నేను కొద్దిగా పెద్ద అవుతున్న టైంలో అప్పుడే ఈటీవీలో సెకండ్ షో అని చెప్పి స్టార్ట్ అయింది మేడం. ఇంకా అప్పుడు నేను నైట్ టైం పాత సినిమాలు వేసేవాళ్ళు. అంటే నాకు ఒక స్కోప్ దొరికింది పాత సినిమాలు చూడటానికి. మామూలుగా అయితే ఛాన్స్ ఉండదు. అప్పుడు కంటిన్యూస్ ఎన్టీ రామారావు గారి సినిమాలు ఎన్ని చూశానంటే నేను చూడకుండా పడుకోలేదు మేడం. ప్రతిరోజు సినిమా చూసి 2-5 పడుకునేసరికి తిట్టేవాళ్ళు. పొద్దున్నే లేచేవాళ్ళు కాదు, 8:30-9 అయిపోయేది. స్కూల్కి లేట్ అయ్యి కాలేజ్ అది కరెక్ట్గా గుర్తు రావట్లేదండి. అప్పుడు తిట్టేవాళ్ళు, పొద్దున్నే రాత్రి వరకు మెలుగుగా ఉంటాడు అది ఇది అని తిట్టేవాళ్ళు. కానీ తిట్టినా నేను ఎందుకో మరి తీసుకునేవాడిని కాదండి. అలాగా పాత సినిమాల మీద బాగా అవగాహన. తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సినిమా అంటే అసలు ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇలా అనాలిసిస్ చేసుకోవడం, అసలు సినిమా ఎలా ఉంది, ఆర్టిస్టులు ఎలా ఉన్నారు, ఎలా వేరియేషన్స్ చేస్తున్నారు, ఇవన్నీ ఎప్పటికప్పుడే ఖాళీ సమయంలో ఉన్నప్పుడు ఈ అనాలిసిస్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాను మేడం. ఓకే. సో స్వయం కృషితో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు మీకు ఇన్స్పిరేషన్. అవును. సో రవితేజ గారి లైఫ్ కూడా మీకు ఇన్స్పిరేషన్. ఎగ్జాక్ట్. నేను ఒకటి విన్నానండి, మీరు చిరంజీవి గారు పుట్టినరోజు పుట్టారంట కదా? అవునా? ఎవరు చెప్పారు? కరెక్టేనా? ఆగస్ట్ 22. మా నాన్నగారిది కూడా ఆగస్ట్ 22. అయ్యో అదేంటది, ముగ్గురు ఒకే రోజు. సో మీకు అది ఇంకా ఇన్స్పిరేషన్ అయి ఉంటుంది అయితే. ఐ వాజ్ బోర్న్ ఇన్ ద సేమ్ డే. అవును. ఎప్పుడైనా చిరంజీవి గారిని కలిసారా? ఇంకా లేదు మేడం, కలవలేదు. కలుస్తాను మేడం. కలవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అట్లీస్ట్ ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి, అట్లీస్ట్ సినిమా రిలీజ్ ఈ ప్రక్రియలో అయినా ఖచ్చితంగా. రవితేజ గారిని కలిసారా? రవితేజ గారిని టచ్ చేసి చూడు చేశాను కదా మేడం, అప్పుడు కలిసాను. ఏం చేశారు అందులో? టచ్ చేసి చూడులో సత్యదేవ్ అని చెప్పి ఒక సోషలిస్ట్ క్యారెక్టర్ ప్లే చేశాను, కీ రోల్ సినిమాకి. అప్పుడు రవితేజ గారితో కలిసి యాక్ట్ చేశాను. కానీ ఎక్కువ మాట్లాడడానికి నాకు ఇష్టమైపోవడం అనుకుంటా, నేను ఎక్కువగా ఆయనతో మాట్లాడలేకపోయాను మేడం. ఆ ఇష్టం ఎక్కువగా ఉండడం అంటే షార్ట్ వరకు హాయ్ సార్ అని పలకరించడం, అలా కొద్దిగా కొంతసేపు ఎక్కువగా అంటే ఇంటరాక్ట్ అవుదామని ఉండేది. ఏమనుకుంటారు ఏంటో, నాకు కొద్దిగా మొహమాటం, ఏమనుకుంటారో, మళ్ళీ అసందర్భంగా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఏదో ఒకటి స్క్రిప్ట్ ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు కదా అని చెప్పి నేను కొద్దిగా చనువు తీసుకోలేకపోయాను. కానీ ఖచ్చితంగా వెళ్ళి కలిసాను. తెలియదు మేడం, తెలియదు. అయితే శ్రీతేజ, జనరల్గా మీరు యాక్టర్ అవుదామని ఇక్కడికి వచ్చారు, బట్ యాక్చువల్గా మీరు హీరో అవుదామని వచ్చారు. అవునా? హీరో అవుదామని వచ్చారు. మీకు తెలుసు అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ అని. ఎందుకంటే అప్పటి రోజులు కాదు ఇప్పుడు. ఇట్స్ కాంపిటేటివ్ వరల్డ్. ప్రతిరోజు ఒకళ్ళ మించి ఒకళ్ళు టాలెంటెడ్ పీపుల్ ఆర్ కమింగ్, అండ్ ఏజ్ ఈజ్ ఆల్సో అ ఫ్యాక్టర్. సో వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకుని అడుగు వేస్తున్న కొద్దీ, రోజులు దాటుతున్న కొద్దీ, అవకాశాలు సన్నగిల్లుతున్న కొద్దీ, మీకు ఎక్కడి నుంచి మీరు హోప్ని ఎన్హాన్స్ చేసుకున్నారు? అంటే వాట్ ఈస్ దట్ ఫ్యాక్టర్? లేదు నేను ఐ కెన్ పర్ఫార్మ్, ఐ కెన్ గెట్ అ రోల్, నాకు వస్తుంది అని ఏంటి ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? ఆ డ్రైవింగ్ ఫోర్స్కి కారణం రవితేజ గారు కెరియర్ స్టైల్ ఒకటండి. తర్వాత మనకి విక్రమ్ గారు కెరియర్ స్టైల్. విక్రమ్ గారు కూడా మీకు స్టార్టింగ్లో 3-4 మూవీస్ హీరోగా చేశారు, హిట్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన నాకు తెలిసి యాక్సిస్ బ్యాంక్లోనో దేంట్లోనో సినిమాలు ఆపేసి బ్యాంక్ జాబ్లోకి వెళ్ళారు. బ్యాంక్ జాబ్లోకి వెళ్తూ ఏం చేశారంటే సినిమా ఇండస్ట్రీని వదలకుండా ఆయన డబ్బింగ్ మూవీస్కి, తెలుగు నుంచి వచ్చే డబ్బింగ్ మూవీస్ వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంటే ఇండస్ట్రీని వదలలేదు ఆయన. బేస్ థింగ్ ఏంటంటే మనం ట్రావెల్ అవ్వాలి అని డిసైడ్ అయితే మాత్రం దీని మీద ప్యాషన్ నిజంగా మనస్ఫూర్తిగా ఇంట్రెస్ట్ అంటారు చూడండి, ఇంట్రెస్ట్
మన లోపల మనల్ని ఎప్పుడైతే నమ్ముకొని ఖచ్చితంగా ఉంటామో అది ఎంత బలంగా ఉంటే అది మనల్ని అంత ఇదిగా నడిపిస్తుంది. నేను అప్పుడు ఈ విక్రమ్ గారి అంటే ఎప్పుడు అందరితో మాట్లాడడం వల్ల ఎక్కువగా సోది పెట్టకుండా ఇలాంటి తెలుసుకోవడం వల్ల ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ తెలిసాయి. తెలిసినప్పుడు ఓహో అంటే వాళ్ళకి లోపల ఎంత బలంగా అనుకున్నారు, ఇండస్ట్రీని వదలకూడదు. అలాగే ఆయనకి తర్వాత పితామగన్ పడింది. పితామగన్లో ఆయన అసలు సంబంధం లేదు, అప్పటి వరకు చేసిన గ్లామర్ క్యారెక్టర్స్కి ఆయన చేసిన ఆ క్యారెక్టర్కి సంబంధమే ఉండదు. కానీ ఒక యాక్టర్గా నేషనల్ లెవెల్లో ఆయనకి గుర్తింపు వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి. అంటే యాక్టర్గా సక్సెస్ అయితే తర్వాత ఫ్యాక్టర్ మళ్ళీ మారుతూ ఉంటుంది. అంటే మొత్తం ముందు ఉన్న మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం తెలుస్తాం, ఒక యాక్టర్కి మంచి గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవకాశాలు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం దేనికి సెట్ అవుతాం, మనం ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తే ప్రేక్షకుల్ని కొత్తగా ఒక అనుభూతిలోకి తీసుకెళ్ళచ్చు, ఇలాంటివన్నీ డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు మేడం. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా స్టార్ట్ చేశారు. అంటే కెరియర్ ముందు మీరు హీరోగా అనుకున్నా కూడా అవకాశాలు అంతగా రాకపోవడమే, మీరు ఇందాక అన్నట్టు ఎట్లాగైనా ఇండస్ట్రీని ఎదుర్కోవాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలి, సంథింగ్ అక్కడ ఉండాలి అన్న ఆలోచనతో అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంది? హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? 2-3 సినిమాలు చేశాక ఇదే బెటర్గా ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండిపోతే బెటర్ అని అనుకున్నారా? లేదా లేదు మేడం, అనుకోలేదు మేడం. ఎందుకంటే గోల్ అది కాదు. నేను అంటే ఇప్పుడు కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ లేదు. ఎందుకు అంటున్నానంటే రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని వచ్చారు, ఐ మీన్ డైరెక్టర్ అవుదామని వచ్చారు, బట్ హీరో అయ్యారు. సో ఎప్పుడైతే నాకు రోజు వచ్చి యాక్టింగ్ ఇది బాగుంది ఇదే బాగుంది దానికంటే అని అనుకున్నారు, ఈ ట్రాన్స్ఫార్మ్. బట్ నేను అనేది అందుకని రివర్స్లో మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు రాణిస్తూ వస్తున్నారు, 2-3 సినిమాలు మంచిగా చేస్తున్నారు. సో దిస్ ఇస్ బెటర్, ఇక్కడ ఇదే బెటర్ కదా అని అనిపించలేదు అని అడుగుతున్నాను. లేదు, అనిపించలేదు మేడం. ఎందుకంటే నా ఏం వేరు, నేను పెట్టుకున్న గోల్ వేరు. నేను కంపల్సరీ హీరో అవ్వాలి, లేదంటే ఒక యాక్టర్, ఒక మంచి స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉన్న ఒక యాక్టర్ అవ్వాలి అనేది స్ట్రాంగ్గా పెట్టుకున్నా. అయితే బ్యాక్గ్రౌండ్ లేదు, వర్క్ కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అంటే అసలు కెమెరా ముందు ఎలా బిహేవ్ చేయాలి, కెమెరా బిహైండ్ ఎలా ఉంటుంది, స్క్రిప్ట్ ఎలా తయారు చేస్తారు, ఒక క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వాలని అంటే ఒక రైటర్ ఎలా ఆలోచిస్తాడో అలా యాక్టర్ కూడా ఆలోచించినప్పుడు మనం ఆ క్యారెక్టర్లోకి పరిపూర్ణంగా వెళ్ళగలం, 100% న్యాయం చేయగలం అనేది నాకు ఇప్పుడు హెల్ప్ అయినాయండి. ఏదైతే వంగవీటిని నేను ముందు చేసిన ఆ హోంవర్క్ అంతా కూడా వంగవీటి దగ్గర నుంచి నాకు కంప్లీట్గా హెల్ప్ అవుతుంది. అది అప్పుడు అది నేర్చుకోవడం అనేది బాగా ప్లస్ అయింది. నేను అనుకోవడం అయితే యాక్టర్గానే అవ్వాలని అనుకున్నాను కాబట్టే ఎక్కువగా చేయలేదండి అసిస్టెంట్ డైరెక్టర్గా. ఒక సాయిదేవ్ ప్రొడక్షన్స్లో 2 పెద్ద సినిమాలు చేశాను. ఆ తర్వాత ఇంకా స్కిల్ని ఓన్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి అప్పుడే డాక్యుమెంటరీస్ చేయమని అడిగారు. శ్రీశైలం టెంపుల్ డాక్యుమెంటరీ ఒకటి, సంత్ శిరోమణి గురు రవిదాస్ డాక్యుమెంటరీ, కొన్ని ఆల్బమ్స్, ఇలా ఓన్గా నేనే చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఆఫ్టర్ దట్ 2013లో నాకు అంతకుముందు పాత పరిచయం ఉన్న ఒక ఆయన కాల్ చేసి ఇలా స్టార్ట్ చేస్తున్న సినిమా హీరోగా చేస్తావని అడిగారు. బ్రహ్మాండంగా 7 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి నువ్వు చేస్తావా అని అడగడం అనేది నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అలాంటివి నాకు చాలా పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ ఇచ్చింది, నా మీద నాకు నమ్మకాన్ని. ఏదైతే నేను అదే కనుక నేను లేకపోతే అది అవకాశం లేనట్టే. అంటే ఏదో ఒక రోజు నువ్వు సస్టైన్ అయ్యి నువ్వు ట్రావెల్ చేస్తే నీకు ఖచ్చితంగా అవకాశం దొరికిద్ది, అదైతే వాస్తవం అండి. అయితే సినిమా తర్వాత సినిమా 3 సినిమాలు చేశారు మీరు హీరో. మొదటి సినిమానే సక్సెస్ కాలేదు, కానీ ఆ సినిమా చూసి 2వ సినిమా అవకాశం వచ్చింది, అది సక్సెస్ కాలేదు. ఆ సినిమా చూసి 3వ సినిమా, అంటే మీ పర్ఫార్మెన్స్ వరకు ఇట్ వాస్ గుడ్, బట్ సినిమా ఆడలేదు. అప్పుడు వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? అంటే ఏం ఉపయోగం, ఎన్ని అటెంప్ట్ చేసినా నాది బాగుందంటున్నారు కదా, సినిమా ఆడకపోతే ఇంకెందుకు అని. వాజ్ దట్ నాట్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అప్పుడు? అంటే అనిపించింది మేడం ఆ టైంలో. ఇప్పుడు ఏంటి అంటే ఎలా బాధపడేవాడిని, సినిమా తర్వాత సినిమా వస్తుంది కానీ సంవత్సరానికి ఒకటే. నాసామిరంగా 2013లో చేశాను. 365 రోజుల్లో 30 రోజులు వర్క్ చేస్తే నేను 330 రోజులు ఖాళీ. నాకు ఆ బాధ ఎక్కువైపోతుంది మెయిన్గా. ఆ తర్వాత ఆ సినిమా చూసి ఇంకొక సినిమా వచ్చింది, అది కూడా అంత 30 రోజులు చేశాను, మళ్ళీ 330 రోజులు ఖాళీ. ఈలోపు అడుగుతున్నారు, మళ్ళీ వద్దులే అనుకుంటున్నారు, సినిమా సక్సెస్ అవ్వలేదు కదా, ఇతను హీరోగా లేదు, లేకపోతే డబ్బులు ఇవ్వకుండా చేస్తారా అని కొంతమంది. డబ్బులు ఇవ్వకుండా అని అంటే అప్పటికే చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. అసలు చేతిలో డబ్బులు లేకుండా మనం నడిపే బండే అలా పెట్రోల్కైనా కావాలి, అసలు అది కూడా ఇవ్వను అంటారు, కాస్ట్యూమ్స్ కూడా నువ్వే తెచ్చుకో, ఇలాంటి ఫేస్ చేసినప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. అయినా సరే లేదు
మనం వచ్చింది ఖచ్చితంగా ఆర్టిస్ట్ అవ్వాలి, ఖచ్చితంగా నిలబడాలి. ఇక్కడ నిలబడాలని అంటే ఇలాంటివన్నీ వస్తాయి, ఫేస్ చేయాలి, తప్పించుకోకూడదు. తప్పించుకుంటే మనకు తెలియదండి, బ్రెయిన్కి కానీ మనసుకు కానీ ఇవి గట్టిపడాలి అని అంటే మనం ఫేస్ చేయాలి. అందుకని అవి ఫేస్ చేసేవాడిని. నేను ఓపెన్గా విషయం అయితే చెప్పేవాడిని, సార్ నాకు మరి లేకపోతే కష్టం కదా సార్ అని కొంతమంది దగ్గర చెప్పేవాడిని. వాళ్ళు లేదు మాకు ఫ్రీగా చేసేవాళ్ళు ఉన్నారు అని అనేవాళ్ళు. ఇలాంటి ఎక్కువగా రావడం వల్ల మాకు ఆపర్చునిటీస్ దూరం అయిపోతూ ఉండేవి మేడం. అంటే వాళ్ళు ఏంటంటే ఒక రాయేద్దాం చూద్దాం అనేవాళ్ళు. ఇలా వచ్చే వాళ్ళ వల్ల మేము సస్టైనబుల్గా వెళ్తున్నా సరే వెయిట్ చేయాల్సి వచ్చేది. అది క్లియర్గా కనిపిస్తుంది, నాకు అది అర్థమైపోయింది. ఓకే అంటే వీళ్ళందరూ ఎంతో కాలం ఉండరు, ఖచ్చితంగా ఉండరు. ఎవరైతే ఒక డిసిప్లైన్తో యాక్టర్ అవ్వాలి అనే పట్టుదలతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఎంతమంది వచ్చి వెళ్ళిపోతున్నా సరే వీళ్ళైతే ఉంటారనే ఒక నమ్మకం అయితే బలంగా ఏర్పరచుకున్నాం మేడం. అప్పటికి అది కూర్చొని అనాలిసిస్ చేయడం అనేది నాకు బాగా యూజ్ అయ్యింది. సినిమా మనకి సంవత్సరానికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఆ సినిమాలో ఎన్ని పెద్ద సినిమాలు, ఎన్ని చిన్న సినిమాలు, ఈ సినిమాలు ఎందుకు ఆడట్లేదు, బడ్జెట్, అసలు ఈ సినిమా రిలీజ్ కూడా చేయలేకపోతున్నారు, ఎందుకు రిలీజ్ చేయట్లేదు, క్యాస్టింగ్ అని ఇలా అన్ని అనాలిసిస్ చేసుకునేవాడిని మేడం. ఓకే తేజ, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, హైదరాబాద్ వచ్చి అంటే మీరు ఒక చిన్న రూమ్లో ఫ్రెండ్స్తో ఉంటూ మీరే వంట చేసుకుంటూ, అంటే ఇట్ వాస్ ఆబ్వియస్లీ స్ట్రగుల్. బట్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్ లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా విపరీతంగా ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ 6-7 ఏళ్లలో పరిణామాలు ఎట్లయిపోయినాయి అంటే డబల్ ఖర్చులు. అంటే తినటానికి పక్కన పెట్టండి, ముందు మీరు అన్నట్టు పెట్రోల్ కాకుండా ఏమని ఒక సినిమాకి వెళ్ళినా కూడా 150-200కి తక్కువ లేవు ఖర్చులు. సో ఇలాంటి ఖర్చుల్ని బేర్ చేయాలి, సినిమా కోసం వెళ్ళాలి, ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రొడ్యూసర్ని కలుస్తుండాలి. సో ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ మెంటల్ అండ్ ఫైనాన్షియల్. సో దిస్ థింగ్స్ ఇవి మీరు ఫేస్ చేస్తున్నప్పుడల్లా ఏ ఒక్క రోజైనా నిద్ర ప్రశాంతంగా పోగలిగారా? అంటే వాట్ ఈస్ టుమారో అని ఎప్పుడైనా మీకు అనిపించలేదా? రేపేంటి, రేపేం చేయాలి? అలాంటి సందర్భాలు వచ్చినాయి మేడం. బాధ అయితే అంటే బాధ కలగకుండా ఉండదు, బాధ కలిగిద్ది. ఆ బాధకే సినిమా. ఆ బాధ కలుగుతున్నప్పుడు నన్ను కరెక్ట్గా ఎవరో ఒకళ్ళు, నాకు కొంతమంది సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే నేనైతే అడిగేవాడిని కాదు ఎవరిని నేను ఇది కావాలని కానీ ఏదో అడిగాను. వాళ్ళే కొద్దిగా నన్ను అర్థం చేసుకోవడం, సినిమాలకు తీసుకెళ్ళేవాళ్ళు నన్ను. సెకండ్ షో సినిమాకి వెళ్ళి రావడం. నేను ఒకసారి సినిమాలోకి వెళ్ళానంటే అసలు జరిగినవి మర్చిపోతాను. వెళ్ళిపోయి ఆ సినిమా ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆ కథలోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ నేనే అని అనుకొని వచ్చి ఇంకా స్పిరిట్ పెంచుకుంటా. స్పిరిట్ని అసలు తగ్గనివ్వను. ఇంకా అసలు ఇది ఇలా ఉంది కదా, మనం ఇంకెలా చేస్తే బాగుండు అనేది బ్రెయిన్కి ఆ ఇన్పుట్ ఇచ్చేసి నేను పడుకుంటాను. ఆ ట్రాన్స్లోనే మళ్ళీ లేచి మార్నింగ్ వర్కౌట్స్ కానీ లేకపోతే వాకింగ్ కానీ ఇలా డీలా పడుతున్న సమయంలో ఈ మళ్ళీ రీజనరేట్ అనమాట చేసుకుని మళ్ళీ నా వర్క్లోకి మళ్ళీ వెళ్తాను. సో వర్క్ లేని రోజు అనేది ఉంటే మీరు ఇందాక అన్నారు 30 రోజుల పని 330 ఖాళీ. 330 ఖాళీ రోజుల్లో అసలు ఏం చేస్తారు మీరు? సినిమాలు చూస్తారు, ఓకే, పొద్దస్థానం అయితే చూడలేరు కదా. బట్ వాట్ ఈస్ అదర్ థింగ్స్ దట్ యూ డూ? ఇంకేమేం చేస్తారు మీరు? సోషల్ సర్వీస్ కూడా చేస్తారని విన్నాను. బట్ సోషల్ సర్వీస్ చేయడానికి కూడా మనీ ఉండాలి, ఎంతో కొంత జేబులో మీకు ఉండాలి. ఒక వ్యక్తికి హెల్ప్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. సో ఎలా, హౌ వాజ్ దట్? సోషల్ సర్వీస్ చేసేటప్పుడు యాక్చువల్గా నేను ఇది చాలా ఫీల్ అయ్యాను మేడం. అంటే నా ఫ్రెండ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు, హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ ఆర్గనైజేషన్ అని స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఏం స్టార్ట్ చేశారంటే రోడ్డు మీద మనకి ఎస్ఆర్ నగర్ దగ్గర రోడ్డు మీద పిచ్చోళ్ళు ఉంటారు మేడం. అవి అంటే అంతకుముందు నుంచి చూస్తున్నాం, అందరం చూస్తూ వెళ్ళిపోతాం, ఎవరం పట్టించుకోం. ఎందుకో ఏదైనా చేస్తే బాగుంటుంది అని అనిపించి ఇంకా ఒక అతన్ని తీసుకొని అతను పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి తిరిగి, తర్వాత పోలీస్ స్టేషన్కి తిరిగి, నాంపల్లి కోర్టుకు తిరిగి, ఇలాగా ఒక సోషల్ యాక్టివిటీలో ఒక మంచి భాగం అయ్యాను. అయితే డబ్బులు అయితే నా చేతిలో అయితే నేను ఖర్చు పెట్టడానికి అసలు ఫస్ట్ ముందు రెంట్లు కట్టుకోవడానికి లేదంటే సెల్ఫ్ మెయింటెనెన్స్కి, ఒక బట్టలకి, వీటి వరకే ఉండేవి. బయట సోషల్లో ఏదైనా చేయాలంటే అయితే అందరూ తలో ఒక 100 రూపాయలు వేసుకుంటాం, నేను కూడా ఒక 100 వేయాలి. కానీ నేను వేసేవాడిని కాదు, కానీ సర్వీస్ అయితే చేసేవాడిని. సర్వీస్ చేయడానికి ముందు ఉండేవాడిని, కానీ మనీ అయితే స్పెండ్ చేసేవాడిని కాదు. నేను అనుకుంటూ ఉండేవాడిని, నిజమే కదా, నేను ఇంకా అసలు లైఫ్లో ఏం సాధించలేదు. ఓకే, సాధించకపోయినా సరే నా నుంచి ఏదో ఒకటి నేను సొసైటీకి ఏదో ఒకటి చేయగలుగుతున్నాను కదా, ముందు ఒకవేళ డబ్బులు పెట్టలేకపోయినా సర్వీస్ అయితే చేయగలుగుతున్నాను కదని సోషల్ యాక్టివిటీస్లో మాత్రం
ఉండేవాడిని మేడం. నా ఫ్రీ టైం ఎక్కువగా దాని మీద స్పెండ్ చేస్తూ ఉండేవాడిని. ఆల్రెడీ 3 సినిమాలు పోయాయి. ఓకే, 13 ఏళ్ళ స్ట్రగుల్. ఏదో ఒక ఆఫర్ వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. ఆ తరుణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్లో చంద్రబాబు పాత్ర అంటే ముందు యాక్చువల్గా మీ ప్లేస్లో ఎవరైనా ఉంటే హూ హెస్ ఆల్రెడీ గాన్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఒక సెకండ్ ఆలోచిస్తారు, మనకి ఈ టైంలో ఇప్పుడు ఈ క్రూషియల్ టైంలో ఇది అవసరమా, ఐ షుడ్ ఐ గెట్ ఇన్ టు దిస్ కాంట్రవర్సీ, అంటే ఈ పాత్ర పోషించి ఇప్పుడు చాలా మందికి ఏమన్నా నేను శత్రువు అవుతానా, లేకపోతే ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ స్టైల్ మీకు తెలుసు, ఆయన డైలాగులు పాయింట్ బ్లాంక్ ఆన్ ద ఫేస్ రాస్తారు. ఏంటో అంటే గోడ మీద పిల్లి యాటిట్యూడ్ ఉండదు, అటు ఇటు ఉండదు ఆయనకి, డైలాగ్ డైరెక్ట్గా ఉంటుంది. సో అందులో ఒక డైలాగ్ ఉంది కదా, శత్రువుకి ఎంత దగ్గరగా ఉంటుంది అంత బలంగా దెబ్బ పడుతుంది. వాట్ ఇస్ దట్ డైలాగ్? ఐ ఫర్గాట్, మర్చిపోయానండి. శత్రువుకి ఎంత దగ్గరగా ఉంటే దెబ్బ అంత గట్టిగా పడుతుంది. యా, సో ఇలాంటి డైలాగ్స్, సో అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ రామ్ గోపాల్ వర్మ. సో నేను అనేది నా ప్రశ్న ఏంటంటే, వాజ్ ఇట్ డిఫికల్ట్ ఆర్ ఈజీ టు టేక్ దట్ డెసిషన్? అండ్ చంద్రబాబు నాయుడు క్యారెక్టరు ఒక పాజిటివ్ అయితే ఓకే, బట్ ఆయన అందులో ఒక వెన్నుపోటు పొరిచిన ఒక వ్యక్తిగా, ఆ సినిమాలో మెయిన్ హీరో అన్న విలన్ అన్న చంద్రబాబు నాయుడు. సో ఆ డెసిషన్ తీసుకోవటం మీకు ఎంత టైం పట్టింది? వాజ్ ఇట్ ఈజీ ఆర్ డిఫికల్ట్? నాకు నైట్ 8:30కి పంపించారు మేడం. నేను ఇంట్లో ఫోటోషూట్ చేసుకొని పంపించేశాను. నేనైతే ఆలోచించలేదు ఏంటంటే, నేను అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిగా చేస్తున్నాను కదా, నాకు ఇది రావడం, నన్ను అసలు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం నాకు ఒక హ్యాపీగా ఉంది. అంటే అంటే నాకు లోపల ఏముంటుందో నాకు తెలియదు, స్క్రిప్ట్ ఏంటనేది నాకు తెలియదు. అసలు సెలెక్ట్ చేసుకున్నాను అనుకున్నారేమో వైఎస్ఆర్ అసలు ఏంటి అంటే మహానాయకుడు కథానాయకుడు అంతేమీ లేదు యాక్చువల్గా. పైపై నడిచింది. ఇది ఇట్లా ఉంటుందని మీరు ఊహించలేదు? తెలియదు మేడం. ఇంకా అరే వచ్చింది, అది చేశాను, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టరు, ఇంకా నేను ఇమీడియట్ సెట్ అవుతాను అని నన్ను అడిగారు అని అంటే, వాళ్ళు చూద్దాం అని అనుకునే లోపు వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి అని అనుకుంటానండి నేను. ఓకే, నేను ముందు నన్ను తప్ప ఇంకెవరిని పెట్టుకోకూడదని ఫిక్స్లో అంత ఇదిగా జాగ్రత్తలు తీసుకొని నన్ను నేను పోర్ట్రే చేసేసుకున్నాను. అలాంటిది అనుకోలేదండి. అంటే యాక్టర్గా నేను అంటే ఒకప్పుడు ఉండే పబ్లిక్కి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చిందండి. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి, మీడియా అవేర్నెస్ ఎక్కువ ఉంది. అంటే యాక్టర్స్ ఎప్పుడు వాళ్ళు యాక్టింగే చేస్తారు, వాళ్ళు అదర్ థింగ్ ఉండదు, ఇతను కాకపోతే ఇంకో అతను చేస్తాడు కదా అనే పాయింట్స్ కూడా ఎప్పుడైతే ఆడియన్స్లో ఉన్నాయో, ఎప్పుడు యాక్టర్స్ని వేరేలా చూడట్లేదు. అందువల్ల నేను ఆ పాజిటివ్ థింకింగ్ మేడం, ఇంకా వేరే ఏం నేను ఆలోచించలేదు. పాజిటివ్ థింకింగ్ అనేది ఎంత పవర్ఫుల్లో అంటే నాకు ఈ 13 yearsలో నాకు ఇప్పుడు ఇంకా పెరుగుతుంది, అది దాన్ని తగ్గించుకోవాలనుకోవట్లేదండి. అయితే నేను ఒకటి విన్నానండి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎప్పుడైతే ఆర్జీవి గారు లక్ష్మీస్ ఎన్టీఆర్ తీద్దామని అనుకుంటున్నారో, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు అని తెలిసిందో, అసలు ఎవరు అడక్కముందే, ఎవరు మీకు చెప్పకముందే మీరే ఏవో మీ ఫోటోలు తీసేసుకొని ఒక కొలాజ్ చేసి ఒక ఆల్బమ్ క్రియేట్ చేసి మీరే పంపించారంట కదా అగస్త్య గారికి, నిజమేనా? నిజమే మేడం. అది ఎప్పుడంటే 2017 ఫెబ్రవరి మార్చ్ సంథింగ్, కరెక్ట్ తెలియదు. అప్పుడే అందరూ కథానాయకుడు అది అనౌన్స్ చేస్తారు, ఇలా తీస్తారని అనౌన్స్ చేసినప్పుడు నేను ఊరికి నా పాత ఫొటోస్ ఎప్పటికప్పుడే చెక్ చేసుకుంటాను, లుక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకుంటున్నప్పుడు నాకు కొన్ని కనిపించినాయి. అవి కొద్దిగా ఎందుకు సిమిలర్గా అనిపించినాయి, ఆయన పాత ఫొటోస్కి సిమిలర్గా అనిపించినాయి. సరే ఒకసారి చూద్దాం కొలేజ్ చేసి ఫొటోస్ పంపించాను. పంపిస్తే లేదు అంతగా కరెక్ట్గా లేదు, నువ్వు బాగా యంగ్గా ఉన్నావు, అది పెద్ద క్యారెక్టర్ అనుకుంటే, ఓకే సరే అంటే ట్రై చేశాను, సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనకు తెలియదు కదా, అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందో, వాళ్ళ కథ ఎలా ఉందో దాన్ని బట్టి క్యారెక్టర్ ఇలా ఉండాలని అనుకుంటారు కదా అనుకొని మళ్ళీ నేను వదిలేసాను మేడం, పట్టించుకోలేదు. సో అది జరిగిన ఎన్ని నెలలకి మళ్ళీ 1.5 year కదా మేడం, 1.5 year తర్వాత అప్పటికి మధ్యలో ఒక ఆయన ఎవరినో అనౌన్స్ చేశారు, ఆర్జీవి గారు ఎవరో ఒక ఆయన్ని చూపించి సేమ్ చంద్రబాబు నాయుడులో ఇతను పట్టుకొని వస్తే 2 lakhs అతని కోసం అని చెప్పి అన్నారు. ఇంకా నేను అనుకున్నా అయితే ఎవరో సెట్ అయిపోయి ఉంటారు మోస్ట్లీ, ఇంకొండదులే అని అనుకున్నాను. మీకు ఎక్కడ డౌట్ కూడా రాలేదా రామ్ గోపాల్ వర్మ గారు అలా ఎందుకు చేస్తారండి? ఆయన ఏదో టైం పాస్ చేసుకుంటుంటారు, ఆయన ఇన్స్టాల్లో ట్వీట్లు చేస్తున్నా జస్ట్ టైం పాస్. నిన్న కూడా ఒకటి పెట్టారు కదా, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన చంద్రబాబు నాయుడు గారు అని. సో హీస్ జనరలీ హీస్ డస్ దట్. సో మీకు డౌట్ రాలే? అసలు లేదు, రాలేదు. ఎందుకనంటే
ఆ ఏజ్ నాకు అప్పుడు చెప్పారు కదా, నువ్వు చిన్నోడిగా కనిపిస్తే అది ఏజ్, ఆ ఏజ్ ఫ్యాక్టర్ అనేసరికి అప్పుడు మనకు రివీల్ చేసిన ఆ ఫోటో కూడా ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే ఓకే. సరిపోయింది, సేమ్ దొరికారు కదా అనే అనుకున్నాను కానీ ఉంటానని అయితే అనుకోలేదండి. సో యాక్చువల్గా ఈ థాట్ మైండ్లో ఫస్ట్ స్పార్క్ థాట్ వచ్చింది అగస్త్య గారికా రామ్ గోపాల్ వర్మ గారికా, అంటే మిమ్మల్ని క్యాస్ట్ చేయాలి అని ఈ పర్టికులర్ పాత్రలో? అది నేను అడగలేదండి ఎప్పుడు. నేను అగస్త్య మంజు అన్నకు వచ్చిందా లేదా ఆర్జీవి గారికి వచ్చిందా అనేది నేను, అంటే ఇంకా పిలిచారు వచ్చేసి వెళ్ళిపోతున్నాను అనే ఫ్లోలో ఉన్నాను కానీ నిజమే మీరు అడిగిన కాల్ అయితే వచ్చింది. ఎవరి నుంచి వచ్చింది? మంజు మంజు కాల్ చేశారు. ఓకే. ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, వంగవీటి టైంలో మీరు నెహ్రూ పాత్ర పోషించినప్పుడు దేవినేని నెహ్రూగా పలానా కొన్ని సీన్స్లో మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆర్జీవి గారు మీతో అన్నారంట, అసలు ఏంటా ఇంటెన్సిటీ ఆ కళ్ళలో, అలా చూడకపోవు నాకు భయం వేస్తుంది అని. నీ కళ్ళు అసలు ఎక్స్ప్రెసివ్ అండ్ యూఆర్ రియలీ గోయింగ్ టు రాక్ మ్యాన్ అని చెప్పారు. మరి అలా అనుకున్న ఒక వ్యక్తి ఆయనకే స్ట్రైక్ అవ్వాలి కదా, రామ్ గోపాల్ వర్మ ఐ మీన్ చంద్రబాబు క్యారెక్టర్ మీరే చేయాలి అని. అంటే లుక్ ఒక్కదాని వల్లే స్ట్రైక్ కాదు కదా మేడం. ఇప్పుడు చంద్రబాబు గారి కళ్ళు ద మోస్ట్, ఆయన మొత్తం బాడీ లాంగ్వేజ్ ఫేస్లో ఎక్కువ ఎక్స్ప్రెసివ్ ఆర్ ఇస్ ఐస్. అవును. అంటే ఇప్పుడు ఆ సినిమా చేసేటప్పుడు అక్కడ వరకే ఉంటుంది మేడం. ఆ తర్వాత బాస్ ఇంకా 2-3 సినిమాలు అయ్యో చేశారు. ఆ తర్వాత లక్ష్మీ ఎన్టీఆర్ కదా. ఈ ట్రావెలింగ్లో ఒకవేళ గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే చాలా వర్క్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఆలోచిస్తారు, దానికోసం క్యాస్టింగ్ ఏం చేయాలని మళ్ళీ అప్పుడే ఆలోచిస్తారు. కాబట్టి గుర్తుండకపోవచ్చు. లేకపోతే అప్పుడు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నేను మీకు అలాగే కనిపిస్తాను. నేను ఎప్పుడైతే ఏ క్యారెక్టర్ అయితే చేస్తున్నానో నేను ఆ క్యారెక్టర్ లాగే కనిపిస్తాను, కానీ ఇంకో క్యారెక్టర్ లాగా కనిపించను, ఊహించుకోలేరు ఎవరు. అది కూడా నాకు వింతగా ఉంటుంది. మీరు నెహ్రూగా చేసినప్పుడు నెహ్రూ లాగా ఉన్నారు, వైఎస్ఆర్గా చేసినప్పుడు వైఎస్ఆర్ లా ఉన్నారు, చంద్రబాబు అయితే ఇంకా దింపేశారు. సో ఏంటిది బయోపిక్ కింగ్, అందరికి పేర్లు ఉంటాయి కదా, స్టైలిష్ స్టార్, న్యాచురల్ స్టార్, ఈ టైప్లో బయోపిక్ స్టార్ అని. అదే మొన్న కొంతమంది కూడా రాశారు మేడం, అది పేపర్స్లో కూడా రాశారు, తర్వాత ట్విట్టర్లో కొంతమంది కింద కామెంట్స్లో పెట్టారు, అలాగే పెట్టారు. అంటే అనుకోవడానికి హ్యాపీగానే ఉంది కానీ బయోపిక్స్కి పరిమితం కాదు, ఇంకా చాలా ఉన్నాయి కదా మేడం చేయాల్సింది. సో ఫస్ట్ డే ఆఫ్ షూట్ రిమెంబర్, ఎక్కడ ఆ రోజు ఆర్జీవి గారు మిమ్మల్ని చూడగానే వాట్ వాజ్ హిస్ ఎక్స్ప్రెషన్? ఫస్ట్ ఫోటోషూట్ చేశారు మేడం, ఫొటోస్ రిలీజ్ చేశారు చూడండి ట్విట్టర్లో. ఆ రోజు నైట్ 7th 8th జాన్ 7th 8th అప్పుడు ఫోటోషూట్ చేశారు. నేను ఫొటోస్ దిగాను, వచ్చేసాము. నైట్ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసేయాలి. ఫొటోస్ ఇమీడియట్ పోస్ట్ చేయగానే నాకు ఇమీడియట్ పంపించారు చాలామంది, ఫ్యాంటాస్టిక్ లుక్ అని. ఆ ఫొటోస్ నేను కూడా ఎలా ఉన్నాయో చూడలేదు, ఎవరో పంపిస్తేనే చూసా. నీ లుక్ అమేజింగ్ అన్నారు అంతే, నీ ఐస్ అసలు చాలా యాప్ట్గా ఉన్నావు అది ఇది అనేసరికి ఇంకా ఓకే సెట్. ఎందుకంటే ఇంకా అంటే ఇంకా చూస్తారు కదా మేడం, ఇప్పుడు అవి కూడా అలాంటివన్నీ కరెక్ట్గా వస్తేనే ఫైనల్ చేస్తారు, లేకపోతే ఫైనల్ చేయరు బాస్. ఎందుకంటే 100% ఆయనకు కావాలి, అలా ఆయన ఎలా అనుకుంటే అలా ఉంటేనే తీసుకుంటారు, లేదంటే తీసుకోరు. ఎవరినైనా సరే ఆయన పక్కన పెట్టేస్తారు. కాబట్టి ఇంకా అప్పుడు ఫిక్స్. ఫస్ట్ డే షూట్, ఫస్ట్ డే లొకేషన్లో చేసింది నేను స్టెప్స్ మీద నుంచి వచ్చి ఎన్టీఆర్ గారిని కాళ్ళ, అదే ఫస్ట్ షాట్ మేడం. ఓకే, ద ఫస్ట్ షాట్. ఏమన్నా రాజీవ్ గారు చూసి అంటే చూస్తారు కదా, చూస్తారు కానీ అంటే సూపర్, అంటే ఒక్కటే చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తారు కానీ ఆయన వర్క్లో ఉంటుంది కదా మేడం. అది ఒక స్టార్టింగ్ షాట్, అది నాకు స్టార్టింగ్ షాట్. అంటే అప్పటికే షార్ట్స్ ఎన్టీఆర్ గారు ఇవి తీస్తున్నారు, అప్పటికి స్టార్ట్ అయింది. నేను వచ్చి జాయిన్ అయ్యాను, మధ్యలో జాయిన్ అయితే నాది స్టార్టింగ్ షాట్. అది బాగుంది, బ్రిలియన్స్ అన్నారండి. ఓవర్ ద షూట్ అంటే షూట్ ప్రాసెస్ ఎన్ని రోజులు అయింది, ఎన్ని రోజులు మీరు షూట్ చేశారు? 3 months అయింటుంది మేడం. ఓకే, ఈ 3 monthsలో మళ్ళీ ఆర్జీవి గారు ఎప్పుడైనా మీతో మాట్లాడటం, కూర్చొని ఇది చాలా బాగా చేసామని అనటం ఈ సీన్, లేకపోతే సీ మ్యాన్ యు ఆర్ గోయింగ్ టు బీ అ స్టార్ అని అనటం, ఇలాంటివి ఏమైనా ఆయన నుండి మీకు ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా డ్యూరింగ్ ద షూటింగ్ ప్రాసెస్? 1 man షో అయితే అన్నారు మేడం. అంటే ఆఫ్టర్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మాత్రం యూ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్, యు వర్ ద హీరో మ్యాన్ అన్నారు. 1 man షో అన్నారు. ఇలాంటివి అయితే చెప్పారు. అసలు నాకు ఫస్ట్ ఏంటంటే, నాకు ఎవరు పొగిడినా పొగడకపోయినా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఆయన చెప్తే ఒక 100 కోట్ల మంది నాకు చెప్పినట్టు ఫీలింగ్ మేడం. ఎందుకంటే ఆయన అబ్జర్వేషన్ కానీ, ఆయన థింకింగ్ కానీ అంత రేంజ్లో ఉంటుంది.
అందుకని చెప్పి ఆయన దగ్గర మార్క్స్ పడితే 100కు 200 పడి ఇంకా చాలు ఇంకా అక్కడి నుంచి ఆయన ఏమైతే చెప్పారో బయట నుంచి ఆయన్ని వచ్చేస్తున్నాయి నాకు న్యూస్. బట్ రివ్యూస్లో కావచ్చు, లేకపోతే ఈవెన్ యూట్యూబ్స్లో కావచ్చు, ట్రోల్ ఎక్కడెక్కడైతే కామెంట్స్ పెడతారో, ఎక్కడెక్కడైతే సినిమా గురించి మాట్లాడతారో, మోస్ట్ ఆఫ్ దెమ్ 80% నేను చదివిన రివ్యూస్ కావచ్చు, లేదా పేపర్లో వచ్చిన వార్తలు కావచ్చు, లక్ష్మీస్ ఎన్టీఆర్లో ద మెయిన్ హీరో ఆర్ విలన్ ఈజ్ ఓన్లీ శ్రీతేజ. లక్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్ మాత్రమే, బట్ అందులో లీడ్ చేసింది మాత్రం డ్రైవింగ్ ఫోర్సెస్ శ్రీతేజ అని రాశారు. అవును, హీరోయిక్ విలన్ కూడా రాశారు. ఒకళ్ళు అయితే నాకు పంపించారు. హౌ వర్ యూ ఫీలింగ్ ఎట్ దట్ టైం? ఇంకా అప్పటికే నేను అంటే ఒక హ్యాపీ మూడ్లోకి వెళ్ళాను. అంటే నేను చేసుకున్న హోంవర్క్ సపోర్ట్ కానీ నేను అప్పుడు ఆ క్యారెక్టర్లోనే అంటే నేను చేస్తున్నప్పుడు నాకైతే తెలియదు మేడం, నాకు ఇంత పేరు వస్తుందా ఏమొస్తుందో నాకు తెలియదు. నేను మాత్రం 100% ఎఫర్ట్ పెట్టాలి. నేను కనిపించకూడదనే ఒకటే బలమైన సంకల్పం మేడం. అక్కడ నేను కనిపించకూడదు, ఎందుకంటే అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిగా చేశాను నేను. కనిపిస్తే మళ్ళీ ఆయన కనిపించాడు అనుకోండి, లుక్ ఎక్కడైనా అది మళ్ళీ సింక్ అవ్వదు అది నాకు. అందుకని ఆయన అసలు నేను కనిపించకూడదని డిసైడ్ అయిపోయా. అందుకని చెప్పి షూటింగ్ కమిట్ అయ్యి డబ్బింగ్ అది కంప్లీట్ అయ్యి ఒక 1 వీక్ వరకు నేను ఆ ట్రాన్స్లోంచి బయటికి రాలేదు మేడం. అందులోనే ఉన్నాను నేను. బాడీ లాంగ్వేజ్ కానీ, వాకింగ్ స్టైల్ కానీ, నడవడం కానీ, లేకపోతే ఫింగరు ఇలా మాట్లాడేటప్పుడు ఇలా అంటాం కానీ, ఇవన్నీ అసలు బాగా వచ్చేసినాయి అనమాట. షూటింగ్ టైంలో కూడా క్యారవాన్లో కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు అన్నీ పెట్టేసుకొని ఆయన అన్ని యాంగిల్స్లో ఫ్రంట్ ప్రొఫైల్ ఫుల్ సైజు అన్ని ఫోటోలు పెట్టుకొని ప్రతిరోజు చూసుకునేవారంట. అవును, క్యారవాన్లో అయితే నేనే స్టిక్ చేసుకునేవాడిని మేడం. దాదాపు ఒక 100 ఫొటోస్ ఉన్నాయి. అవన్నీ తీసుకొని మొత్తం అంతా స్టిక్ చేసుకొని నేను క్యారవాన్లోకి రాగానే నాకు ఆయనే కనిపించాలి. ఆయనే ప్రతి సీన్ షాట్ ఏం చేస్తున్నా సరే నేను అవన్నీ చూసుకుంటూ ఉండేవాడిని. ఈ లుక్ ఇలా ఉంది కదా, ఈ లుక్ ఇలా ఉంది. ఆ లుక్ నేను మ్యాక్సిమం ఫొటోస్ చూస్తూనే ఆ ఫోటోలోంచి నేను భావం తీసుకున్నాను మేడం. ఫస్ట్ నాకు పవర్ ఎక్కడ దొరికిందంటే అక్కడే దొరికింది. వాటిని తీక్షణంగా చూడటం, ఆ ఫొటోస్ నుంచి అవి బాగా. తర్వాత హోటల్ రూమ్లో ఉన్నా సరే హోటల్ రూమ్లో కూడా అలాగే మొత్తం టీవీ బోర్డు ఉంటుంది కదా, టీవీ బోర్డు మీద మొత్తం అన్ని స్టిక్ చేసి పెట్టుకోవడం. పొద్దునే లేవగానే కళ్ళు తెరవగానే ఆయన ఫోటో కనపడంగానే నేను కాలు కింద పెడితే నేను కూడా ఇంకంతే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడి నుంచి నేను వాష్రూమ్లోకి వెళ్ళవచ్చు, బ్రష్ చేసుకోవచ్చు, హెడ్ బాత్ చేయొచ్చు, బయటికి రావచ్చు, డ్రెస్ వేసుకొని దగ్గర నుంచి చెప్పులు అవన్నీ వేసుకొని బయటకు వచ్చే వరకు నేను ఇంకంతే కంప్లీట్ అలాగే ట్రాన్స్లో మెయింటైన్ చేశాను మేడం. ఒకవేళ ఇంటికి వచ్చేసి ఉన్నా సరే ఇంట్లో కూడా కొంతవరకు అలాగే పెట్టుకునేవాడిని. లేదంటే ఉదయం లేవగానే యూట్యూబ్ నిద్ర పట్టేది కదా, అంటే నిద్ర పట్టినా లేవగానే అయ్యే తలంపులు, ఏమైనా కొత్తది ఏమైనా వచ్చిందేమో అని ఇలా లెగిసి ఇలా పొద్దున్న ఫోన్ ఇలా తీసి కళ్ళు సరిగ్గా కూడా తెరవకుండానే ఇలా టైప్ చేసి చూడంగానే కాంటెంపరీలో ఏదో ఒక వీడియోస్ ఉంటాయి, ఇంటర్వ్యూస్. అవి చూస్తే నాకు ఓన్లీ ఏదో ఒకటి బాడీ లాంగ్వేజ్లో ఏదో ఒకటి కొత్తది కనిపించేది. లక్కీగా మీ లక్ ఏంటంటే అది ఎలక్షన్ టైం కూడా కాబట్టి 3 నెలలు విస్తృతంగా ప్రతిరోజు బాబు గారు ఏదో ఒకటి మాట్లాడటం, ఎక్కడో చోట ఏదో ఒక సభ, ఏదో ఒక ఇంటరాక్షన్. సో మీరు అది ఇంకా బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు. అది బాగా షూటింగ్ నుంచి రాగానే రూమ్లో అయినా న్యూస్ అదొకటే పెట్టుకునేవాడిని. బాంబేలో షూట్ చేసిన, హైదరాబాద్లో షూట్ చేసిన, సిద్దిపేటలో షూట్ చేసిన, ఎక్కడైనా సరే రూమ్లోకి రాగానే షూటింగ్ నుంచి ఆ న్యూస్ పెట్టుకొని చూసేవాడిని. ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అసలు ఏమీ లేవు మేడం. నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే నాకు కంటి ముందు కనిపించారు. నేను ఆయన్ని ఆవాహనం చేసుకున్నాను అంతే. సో సినిమా షూటింగ్ అవుతున్న టైంలో కొన్ని డైలాగ్స్, వెరీ పవర్ఫుల్ డైలాగ్స్, అండ్ డైరెక్ట్గా అంటే ఇట్ ఈస్ అ డైరెక్ట్ అటాక్ ఆన్ చంద్రబాబు నాయుడు. సో అలాంటి డైలాగ్ మీరు చెప్తున్నప్పుడు, అలాగే మీ నోట అలాంటి పదాలు వస్తున్నప్పుడు వాట్ ఆర్ యూ గోయింగ్ త్రూ? అంటే ఒక క్షణం ఏమైనా ఈ వర్డ్ కొంచెం మారితే బాగుండు, లేకపోతే ఇది ఇంత ఫోర్స్ఫుల్గా అవసరమా, అలా ఎప్పుడన్నా అనిపించిందా? యాక్చువల్గా ఒకవేళ అలాంటి అనిపించినా ఇంటర్నల్గా లోపల స్క్రిప్ట్లో ఏది ఉందో అది చేయాలి. ఓకే, ఎందుకంటే నన్ను పెట్టుకుంది ఒక యాక్టింగ్ బాగా చేస్తాడు, అది అప్కమింగ్. నేను ఇప్పుడే ఇంకా పైకి కూడా రాలేదు, తెలుస్తున్నాను కాబట్టి డైరెక్టర్స్ ఏం చెప్తే అది చేయడానికి నేను వచ్చాను. ఇంకా ఆ భావంతోనే స్క్రిప్ట్లో ఏది ఉంటే అది చేసుకుంటూ వెళ్ళిపోయాను మేడం.
ఇంకా నేను అసలు ఎదురు చెప్తానని అసలు ఆ కాన్సెప్టే ఉండదు నా దగ్గర. లేదు. ఇప్పుడు ఫొటోస్ చూసి కొన్ని ఎక్స్ప్రెషన్స్ అవి క్యాచ్ చేయటం ఓకే, అలాగే వీడియోస్ చూసి కొన్ని చేయటం ఒకటే. బట్ స్టిల్ హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్, బాడీ మూమెంట్ కన్నా ముందు వాయిస్ కల్చర్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో అది ఎట్లా మీరు చేస్తారంటే మీకు మిమిక్రీ వచ్చా? మీరు ఎలా అంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిని చాలామంది ఇమిటేట్ చేస్తారు, చాలామంది చేస్తారు, బట్ ఎగ్జాక్ట్ వాయిస్ అన్నది ఇట్స్ కీలకం. బికాజ్ ఆయనకు ఒక డిస్టింక్ట్ వాయిస్ ఉంది, యూనిక్ వాయిస్ అయింది, ఎవ్వరికి లేదు అలాంటి వాయిస్. సో అది ఎట్లా, హౌ డిడ్ యూ గెట్ దట్? అయితే నేను ఎప్పుడు మిమిక్రీ చేయడానికి ఏ ఆర్టిస్ట్ని నాకు అసలు ఫస్ట్ ఇష్టం ఉండదు మేడం. మిమిక్రీ చేయడానికి నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు, అంటే ఆ పాయింట్లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు ఆ వాయిస్ కల్చర్ ఉంటుంది. మిమిక్రీ చేయకుండా వాయిస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది బేస్ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, అంటే ఎయిర్ ఫ్రీగా వస్తుంది, వాయిస్ త్రో బాగుంటుంది. ఈయనది సన్నగా ఉంటుంది, లిప్ ఎక్కువ ఓపెన్ చేయరు, ఆయనది ఫ్రీ లిప్ ఉంటుంది, ఓపెన్ చేసి మాట్లాడతారు. ఇది ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్. అందుకని చెప్పి అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్టు ప్రాక్టీస్ చేస్తుంది, నేను ఎందుకు చేయలేను? ద మెయిన్ క్వశ్చన్ అది ఎప్పుడు రేస్ చేసుకుంటా ప్రతి విషయంలోనూ. అంటే మన ఎదుటి వ్యక్తి మనిషే, అతను చేస్తున్నాడు అంటే అతను రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు, దాని మీద ఒక అవగాహన పెట్టుకున్నాడు, చేస్తున్నాడు. నేను కూడా నా ఖాళీ సమయంలో నేను ఇప్పుడు షూటింగ్ అయిపోద్ది, ఒక క్యారవెన్లో వెళ్ళేటప్పుడు లేకపోతే ఎప్పుడో మైండ్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాడిని మేడం. వీడియో చూస్తూ అది మైండ్లోకి ప్రాక్టీస్ చేసుకుంటూ అది వాయిస్లోకి మరే అనగానే ఖచ్చితంగా వచ్చేది బయటికి. నాకు అది హెల్ప్ అయింది. అంటే ఆ డిఫరెన్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అండ్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వాయిస్ డిఫరెన్స్ని తెలుసుకున్నాను. అది ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా అయింది మేడం. డబ్బింగ్ మీరు చెప్పలేకపోయారని ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారా? బికాజ్ మీ వాయిస్ బాగానే ఉంది యాక్చువల్గా, మీ చంద్రబాబు గారు లాగా బాగా మాట్లాడారు, బట్ లాస్ట్ మినిట్లో ఇట్ చేంజ్డ్. మొత్తం మీరే ట్రాక్ అంతా మీరే చెప్పారు కదా? అవును, చెప్పాను మేడం. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఆర్జీవి గారు డిసిషన్ తీసుకుంటారు కదా, అంటే ఒకవేళ అది 45 ఏజ్ వాయిస్ నాది కొద్దిగా ఏమైనా చిన్నగా అనిపించి ఉండొచ్చు. నాది ముందు ఏమన్నారంటే ఫీల్ ఎక్కువ ఉందన్నారు. నీ వాయిస్లో నువ్వు మాట్లాడుతుంటే మంచి ఫీల్ వస్తుంది, అంతా బాగుంది, కానీ ఆయన వాయిస్ ఫీల్ ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి అన్నారు. ఒకవేళ ఆ పాయింట్లో తర్వాత నాకు ఇది ఆర్జీవి గారు చెప్పారండి పర్సనల్గా, నేను అడగలేదు. ఆయనే కూర్చోబెట్టి అంటే ఫీల్ అయ్యావా ఏదైనా అన్నారు. అంటే కొద్దిగా సార్ అన్నా నేను అనగానే అవును ఆర్టిస్టులు ఫీల్ అవుతారు, కానీ అక్కడ ఇలా ఉంటేనే బాగుంటుంది, అందుకని చూసా ఇప్పుడు ఆడియన్స్ అయితే చూసా ఎంత ఇదిగా ఫీల్ అవుతున్నారో అని అన్నారు. అది నిజమే అండి. ఆడియన్స్కి ఇప్పుడు నేను చెప్పుంటే బాగుండేది, నా వాయిసే వెళ్ళుంటే బాగుండేది అని ఉంటుంది మనకి ఇంటర్నల్గా. కానీ ఒక డైరెక్టర్ డిసిషన్ అలాగే ఉంటుంది, అందరినీ దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారు. నా ఒక్కరిని దృష్టిలో పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అలా ఉంది కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేశారు. ఎవేగా ఉన్నట్టు అసలు ఎవరు అనలేదు, కరెక్ట్గా ఉంది, బాగానే ఉందని అన్నారు అంతా. అయితే మొన్న మధ్య నేను ఆర్జీవి గారిని కలిసినప్పుడు ఐ వాజ్ జస్ట్ టెల్లింగ్, అసలు మీ సినిమాలో అసలు బెస్ట్ ఈజ్ యువర్ ఫైండ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అండి అంటే, యా దట్ బాయ్ శ్రీతేజ, హీస్ బ్రిలియంట్, హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ పిక్స్ అన్నాడు. చాలు మేడం, నాకు ఇప్పుడు అంటే నాతో చెప్పిన మాటల కంటే నేను లేని సమయంలో నా గురించి చెప్పడం అనేది అది అంతకంటే నాకు ఒక పెద్ద అవార్డు వచ్చినట్టే, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు ఆయన ఇచ్చేసినట్టే నాకు. అది ఎందుకంటే అసలు ఆర్జీవి గారిని ఫస్ట్ టైం నేనండి 2016 ఆగస్ట్ 15th కలిసాను. ఇండిపెండెన్స్ డే రోజు ఫస్ట్ అది బాంబేలో. లక్కీగా మేడం, అది అసలు ఎంత లక్కీ అంటే అది నేను అందుకని డేట్లు నాకు నాకు అన్నీ కరెక్ట్గా ఉండే డేట్లు అన్నీ సెట్ అయిపోతున్నాయి. నేను వెళ్ళి ఆయన కలిసిన వెంటనే ఫస్ట్ ఆయన అడిగింది నేను, సార్ కెన్ ఐ టేక్ ఏ ఫోటో విత్ యూ అన్నా. నా పక్కన వాళ్ళందరూ షాక్ అయిపోయారు, అరే కలిసి సినిమానే చేస్తున్నాం కదా ఫోటో అడుగుతున్నాడు ఏంటి అని. నాతో ఉన్న మిగతా యాక్టర్స్ అందరూ నాకేంటి ముందు అసలు ఆయన్ని కలిసాం, ఆయన అంటే ఇష్టం. అప్పటికే నేను రామోయిజం షో చూస్తున్నాను మేడం, 2-3 ప్రసాద్ ల్యాబ్స్లో లాస్ట్ ఆయన సిరీస్ ప్లే అవుతున్నప్పుడు స్వప్న గారిది ఫస్ట్ టైం నేను డైరెక్ట్గా దూరం నుంచి ఆయన చూశాను అనమాట.
ఇంకా ఆయన అలా ఫాలో అవటం, కొన్ని విషయాలు తెలుసుకోవడం, అసలు అలా కొద్దిగా ఆయన అంటే చాలా ఇష్టం పెరగడం అంతా జరిగింది. ఇంకా ఫస్ట్ టైం కనిపించిన వెంటనే నాకు ఫోటో అయితే అడిగేశాను. ఫోటో అడిగి నేను మళ్ళీ ఆయన కొన్ని రషెస్ చూపిస్తాను రండి అని పైకి తీసుకెళ్లారు. వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతుంటే ఆయనే శ్రీతేజ్ ఫోటో అడిగావు కదా అని ఆయనే వచ్చి ఫోటో దిగారు. ఇంకా అసలు మనకి ఇంకా ఇదిగా ఉంటుంది కదా మేడం. రామ్ గోపాల్ వర్మ గారు ఒక మాట అంటారు, నాకు మోస్ట్ ఫేవరెట్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ 3 W's అని. ఓకే, విమెన్, వెల్త్ అండ్ ఇంకోటేదో అంటారు అనదర్ W, వైన్. వైన్, వాట్ ఎవర్, విమెన్, వైన్ అండ్ వెల్త్, విమెన్, వోడ్కా అండ్ వెల్త్, వాట్ ఎవర్. హీ హాస్ ఒక కైండ్ ఆఫ్ సెట్, ఆయన లైఫ్ స్టైల్ ఇస్ సెట్, ఒక కైండ్ ఆఫ్ ఆలోచన ధోరణి అనుకుంటుంది. సో ఆయన స్కూల్లో చేరినప్పటి నుంచి ఈ 3 ఏళ్ళుగా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడింది, ఎస్పెషలీ ఆర్జీవి గారి ఇన్ఫ్లుయెన్స్? ఒక డైరెక్టర్గా మీరు ఎక్కువ ఆయన నుంచి మీరు గ్రహించారా, ఒక ఫిల్మ్ మేకర్గా, లేదా ఆయన పర్సనాలిటీని కూడా ఇంబైబ్ చేసుకున్నారా? ఇంటూ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ దిస్ 3 years? నాకు ఫిల్మ్ మేకర్గా నేను చాలా తీసుకున్నానండి. ఫిలాసఫీ, సూపర్ ఫిలాసఫీ బాగుంటుంది అది. అంటే వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వం అది. ఆయన ఇలా ఉండండి అని చెప్పట్లేదు, ఆయన వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వంలో ఉండే లోపాలు అన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దాంట్లో ద బెస్ట్ నీ నీ కెరియర్, నీ లైఫ్ స్టైల్కి ఏది మ్యాచ్గా ఉంటుందో అది మనం తీసుకోవచ్చు. ఆయన అన్నీ అంటే మనం డిఫరెంట్ బుక్స్ కూడా చదువుతూ ఉంటాం. మనకు నచ్చినవి కొన్ని అంశాలు ఉంటాయి, ఇందులో కొన్ని తీసుకుంటాం. అలాగే నాకు ఆయన ఫిలాసఫీలో నేను కొన్ని నా మనసుకు దగ్గరగా అనిపించినాయో ఏవో ఒకటి తీసుకుంటా. ప్లస్ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఆయన వర్క్ హాలిక్. నాకు వర్క్ అంటే ఇష్టం, ఆయనకి ఇంకా. ఆయన అసలు అంటే ఎంత రేంజ్లో ఉంటుందని అంటే, ఎప్పుడు మేము కూర్చొని ఒక 3-4 గంటలు ఒకవేళ టైం స్పెండ్ చేయాల్సి వచ్చినా సినిమా గురించి టాపిక్ తప్ప ఇంకా వేరే టాపిక్కే ఉండదండి. ఓన్లీ సినిమా. ఆయన నాకు తెలిసి ఇప్పుడు 4-5 hours కంటే ఎక్కువసేపు పడుకోరు ఆయన. మళ్ళీ మార్నింగ్ లేకగానే మళ్ళీ సినిమా గురించే. కాబట్టి క్రియేటివ్ జీనియస్, నో డౌట్ అందులో. బట్ ఒక వ్యక్తిగా ఆయన మీద వచ్చినన్ని కాంట్రవర్సీలు, ఆయన మీద వచ్చినన్ని అలిగేషన్స్, వారు ఆయన మీద ఎంతమంది ఆయన ఇష్టపడతారో అంతమంది ఆయన్ని ద్వేషిస్తారు. ఎస్పెషల్లీ ఆయన మీద వచ్చినన్ని ట్రోల్స్ ఎవరి మీద రావు. సో ఇవి ఒక వ్యక్తిగత జీవితం ఆయనది ఏదైతే ఉందో అందులోంచి ఎప్పుడైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? అంటే ఆయనకి ఒక ఐడియా అబౌట్ హీ డజంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్, హీ డజంట్ బిలీవ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్, ఆర్ స్టేయింగ్ ఇన్ అ హౌస్, ఆర్ లివింగ్ విత్ ఫ్యామిలీ, ఇవన్నీ ఇట్ ఇస్ ఆల్ ట్రాష్ అంటారు ఆయన దృష్టిలో. సో అది నేను అడుగుతాను. అంటే నాకు అనిపిస్తుంది మేడం ఎలా ఉన్నారు అని. ఆయన అంటే ఒకవేళ అలా దూరంగా ఉండబట్టేనేమో సినిమా క్రియేటివిటీ, థింకింగ్, లెవెల్ ఆఫ్ ఫిలాసఫీ ఇవన్నీ ఎక్కువగా చెప్పగలుగుతున్నారేమో అని అనిపించేది అప్పుడప్పుడు. ఇంకా అదే మేడం, ఇంకంతే. అలా అయితే ఎక్కువ అనిపించేది. ప్లస్ అంటే ఇంకా సినిమా నేను ఎక్కువగా ఎప్పుడు సినిమా విషయాలు ఏం చెప్తారా అని చెప్పి నేను చూస్తూ ఉంటాను. సినిమాలకు సంబంధించిన ఏం చెప్తారా, ఎందుకంటే ఇప్పుడు నేను పాత సినిమాలు, తెలుగు సినిమాలు చూసా, పాత హాలీవుడ్ మూవీస్ నాకు తెలియదు. ఈయన పాత హాలీవుడ్ మూవీస్ ఎక్కడెక్కడో కొన్ని పాయింట్లు చెప్తూ ఉంటారు. అదేంటంటే కట్టిపెట్టేస్తూ ఉంటుంది, అవి వింటూ ఉంటాం అనమాట. ఇంకా అదే అది ఎక్కువ ప్రభావం అవే చూపిస్తూ ఉంటాయి. ఇంకా ఆయన పర్సనల్ దాని గురించి కానీ దేని గురించి ఎక్కువగా ఆయన డిస్కస్ చేయరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఉన్నాయి వింటమే కానీ ఎప్పుడు ఫ్యామిలీ విషయాలు కానీ ఇంకేం డిస్కస్ చేయరు. ఆయన కూర్చొని ఓన్లీ సినిమా అంతే. సో అనదర్ టాక్ ఒకటి ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు ఈ మధ్య కాలంలో, గత దశాబ్ద కాలంలో రిలీజ్ అయిన సినిమాలు ఏవి హిట్ కాలేదు, అన్నీ ఫ్లాప్సే, సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్. అసలే మీకు ఆఫర్స్ సరిగ్గా లేవు, రావట్లేదు, సినిమాలు రావట్లేదు. ఈ సినిమా వచ్చింది, ఇది కూడా ఫ్లాప్ అవుతుందేమో అని అనిపించలేదా? ఏంటి అంటే ఆయన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి, ఇది కూడా పోతే ఏంటి పరిస్థితి? సినిమా ఫ్లాప్ అయినా అంటే యాక్చువల్గా యాక్టర్గా మాత్రం నేను బయటకు వచ్చేస్తానని నాకు కాన్ఫిడెన్స్ కూడా అలాగే జరిగింది. వంగవీటి కూడా ఓకే. నాకైతే అంటే మెయిన్ ఆర్జీవి గారి దాంట్లోంచి నాకు ఎస్పెషల్లీ ఈ 2 సినిమాలు యాక్టర్గా మాత్రం బయటికి తీసుకొచ్చినాయి మేడం. వంగవీటి అలా తెలిసేలా చేసినాయి తెలుగు సినిమా ఇండస్ట్రీకి. లక్ష్మీ ఎన్టీఆర్ మొత్తం ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉంటారో ఆ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసింది నన్ను. శ్రీతేజ్ అనే పేరు మారిమోగేలాగా ఒక ఫ్రైడే March 29th జప్మని ర్యాకెట్లు అయ్యినట్టు ఒకటి లేచింది.
సో అది అంటే ఆ డౌట్ అయితే లేకుండా లేదు మేడం, నా performance యాక్టర్గా నేనేం చేస్తున్నాను, నేను బాగా చేయాలి అన్నీ నాకు అది తప్ప ఇంక వేరే ప్రపంచం తెలియదు. ఇంకొకటి ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళకి ఎవరికి భవిష్యత్తు ఉండదు అన్నది కూడా ఒక పాయింట్. లైక్ ఒక 10 ఏళ్ళుగా యాక్ట్ చేసిన వాళ్ళు, మీరు ఐస్ క్రీమ్ తీసుకోండి, ఇంకేది తీసుకోండి, ఇంకో చాలామంది నటించారు వంగవీటిలో ఆ హీరో. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నేనైతే అలా ఏమీ అనుకోవట్లేదు మేడం. ఒకవేళ ఇలాంటి గాసిప్స్ అయితే వచ్చినాయి గాసిప్స్ అని అన్నాను, గాసిప్స్ వచ్చినాయి పీపుల్ టాక్ వాట్ సరే. అంటే మనోజ్ బాజ్పేయి గారు ఇలా అన్నప్పుడే నాకు సరే ఇలా అన్నారు కదా, ఒకసారి ఆలోచిస్తే మనోజ్ బాజ్పేయి పీక్లో ఉన్నారు కదా, ఇంటర్నేషనల్ యాక్టర్ ఆయన ఉన్నాడు కదా ఒకడు, చాలు కదండి, చాలు మనకి. ఇప్పుడు పాజిటివ్గా తీసుకోవడానికి 10 మంది అవసరం లేదు, ఒకవేళ వెతికితే ఉంటారు. వెతికితే మరి అలా అంటే మీరు సర్కార్ మేడం, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు కదా, జాకీ షరీఫ్ కాదు ఉన్నారు కదా మేడం, జాకీ షరీఫ్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ, వివేక్ ఓబరాయ్ మరి రక్త చరిత్ర ఇక్కడ చేశారు. మొన్న ఇప్పుడు లాస్ట్ మూవీ రామ్ చరణ్ గారి మూవీలో విలన్గా చేశారు ఆయన. మరి బాలీవుడ్లో ఇంకా చేస్తూనే ఉన్నారు. అంటే చాలు కదా మేడం, ఇంకా మనం పాజిటివ్గా తీసుకోవడానికి ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన సత్య, ఇప్పుడు నాలాగే ఆయన సత్య చేశారు, సత్య తర్వాత మన సుమంత్ గారి ప్రేమ కథ చేశారు, ఓకే. ఆ తర్వాత ఆయన తర్వాత మొన్న సర్కార్ 3 చేశారు. చాలు కదా మేడం, ఇంకేం కావాలి అంతకు మించి. ఆర్జీవి గారు కాకుండా మిగతా ఎవరైనా డైరెక్టర్స్తో మీకు అసోసియేషన్ ఉందా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ద సీనియర్ డైరెక్టర్స్, బిగ్ డైరెక్టర్స్, వాళ్ళతో ఎవరితోనైనా మీకు అసోసియేషన్ కానీ ఒక కైండ్ ఆఫ్ గుడ్ రిలేషన్షిప్ కానీ అలాంటిది ఏమైనా ఉందా? డి యు మీట్ ఎనీబడి? అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు మౌనరాగం చేశాను కదా మేడం, అప్పుడు విజయ్ బాలాజీ గారు తమిళ్ ఆయనతో ఇప్పటికీ బాగా ర్యాపా ఉంటుంది. ఇంకా తర్వాత ఆర్జీవి గారితో ఇంకా మీకు ఎక్స్ట్రీమ్లీ ఉంటుంది. తర్వాత అగస్త్య మంజు అన్న, నాకు అసోసియేట్ డైరెక్టర్స్తో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుంది మేడం. అసోసియేట్ డైరెక్టర్స్, అసోసియేట్ కెమెరామెన్స్, డిఓపీస్, వీళ్ళందరితో నేను యాక్టర్స్తో తక్కువ తిరుగుతాను. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ వీళ్ళే ఉంటారు. తర్వాత పరుచూరి మురళి గారు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారండి. ఆటగాళ్ళు చేశాను, ఆటగాళ్ళు మొన్ననే ఒక మాస్ రోల్ చేశాను, ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. నీలాగా ఇప్పుడు మేము బాంబే నుంచి తెచ్చుకొని వాళ్ళకి తెలుగు నేర్పలేక చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు తక్కువని చెప్పంగానే చేస్తున్నావు ఎక్స్ప్రెషన్, నువ్వు ఇంకా బాగా కష్టపడు, నువ్వు ఇంకా పైకి వస్తావు, బాగా హార్డ్ వర్క్ చేయి, అది ఇదని ఆయన చెప్పారు. తర్వాత టచ్ చేస్తుడు విక్కీ గారు, తర్వాత క్రిష్ గారు అయితే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గెటప్లో క్యారవాన్ నుంచి దిగి ఇలా సెట్లోకి రాగానే ఆయన అసలు ఒక బిగ్ సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్ పెట్టి, ఉన్నారు సార్ మీరు ఇంటికి వెళ్ళి ఇమీడియట్ దిష్టి తీపించుకోండి, నా దిష్టే తగిలేట్టుంది మీకు అని అన్నారు. ఏంటంటే ఈ యొక్క ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని అండ్ మనకు బూస్టింగ్ ఇవ్వటం, ఇవన్నీ అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. మీకు ఆ సినిమా తర్వాత ఇండస్ట్రీ నుంచి వచ్చిన అప్రిసియేషన్స్ ఏంటి? ఏ డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ ది మేడ్ అన్ అటెంప్ట్ టు కాల్ యూ అండ్ టెల్ యూ యూ పర్ఫార్మ్డ్ వెల్, చాలా బాగా చేశారు అలా పేర్లు చెప్పను కానీ ఒక 3 పెద్ద డైరెక్టర్లు అయితే ఫోన్ చేశారు మేడం. ఫోన్ చేసి అసలు నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఎంత పెర్ఫార్మెన్స్ ఎలా చేసావు, నువ్వే చేసావా, ఒకవేళ నిన్ను బాగా రుద్దితే నీకు ప్రాక్టీస్ ఇస్తే చేసావా అన్నారు. లేదు సార్, నేను హోంవర్క్ చేసుకున్నాను సార్, అదంతా ఆ నమ్మకంతోనే ఆర్జీవి గారు నాకు ఒక ట్రైనింగ్ క్లాసెస్ కానీ అసలు ఏమి ఇప్పించలేదు, జస్ట్ నా హోంవర్క్ చూసి నేను బాగా కష్టపడతాడు అనేది నా దగ్గర నుంచి హార్డ్ వర్క్ చూసి నాకు ఇచ్చారు సార్. అదే నేను నిలబెట్టుకున్నాను సార్, అంతే. ముందు ఆయన దగ్గర నుంచి, ఆయన నన్ను అసలు సరిగ్గా చేయలేదు అనే మాట ఆయన దగ్గర నుంచి రాకూడదు అనే పాయింట్ని బాగా నిలబెట్టుకోవాలని కష్టపడ్డాను సార్ అని చెప్పానండి. అలా ఇప్పుడు 1 మ్యాన్ షో అయ్యా, బాగా చేసావు, చేద్దాం ఫ్యూచర్లో ఖచ్చితంగా చేద్దాం మనం అని అన్నారు. సో ఈ సినిమా సక్సెస్ తర్వాత మీకు ఏమైనా మంచి ఆఫర్స్ వచ్చాయా? నెక్స్ట్ ఫిలిమ్స్లో ఏమైనా చేస్తున్నారా? వస్తున్నాయి మేడం. అంటే అక్షర అని చెప్పి ఒకటి ఆల్రెడీ, అంటే ఈ సినిమాకి ముందే నందిత శ్వేత గారు నేను చేస్తున్నాను, నేను ముందే కమిట్ అయ్యాను. లక్ష్మీ ఎన్టీఆర్ కంటే ముందే డిసెంబర్లో కమిట్ అయ్యాను. అది వాళ్ళు ఆగారు నా కోసం షూటింగ్, అంత గ్యాప్ దీంట్లో బిజీగా ఉండటం వల్ల వాళ్ళకి కుదరలేదు. ఇప్పుడు
అది జరుగుతుంది మేడం, అది కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఓకే. సో ఇంకా మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్ ఏమైనా లైన్అప్ అవుతున్నాయా, మీ దాకా ఏమైనా వస్తున్నాయా? అంటే మీరు కథలు వినటం అలాంటివి ఏమైనా వస్తున్నాయి మేడం. ఒక 2 పెద్ద బ్యానర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి. గుడ్. రమ్మన్నారు. మోస్ట్లీ మీట్ అవ్వాలి మేడం వాళ్ళని. అవి ఒకటి జరుగుతున్నాయి. ఇంకా వేరే ఇంకా ఆర్జీవి గారి ప్రొడక్షన్లో కూడా మోస్ట్లీ ఏమైనా ఉండొచ్చేమో అనుకుంటున్నాను మేడం. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను అంటే చాలా హార్డ్ వర్క్ చేశాను, చాలా నేను కష్టపడి నేర్చుకున్నాను, నేను ప్రతి ఒక్కటి ట్రైన్ అయ్యి చేస్తున్నానని. బట్ ఈవెన్ ఈ 13 ఇయర్స్లో మీరు ఈ డాన్స్ నేర్చుకోవడం, ఫైట్స్, లేకపోతే ఐ హర్డ్ యువర్ వెరీ గుడ్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ ఆల్సో. అంటే ఇవన్నీ నేర్చుకోవడానికి మీరు ఎక్కడ, అంటే వేర్ డిడ్ యూ టేక్ ద ట్రైనింగ్? హైదరాబాద్లోనా లేకపోతే చెన్నై వెళ్ళారా, ఇంకెక్కడికైనా వెళ్ళారా? ఎక్కడ? విజయవాడ. మొత్తం విజయవాడ? మొత్తం విజయవాడ. అంటే నేను అందరూ ఒక రాయేద్దాం అంటారు కదా, నేను రాయేయటానికి రాలేదు మేడం. మహాభారతం చూస్తున్నప్పుడు ద్రోణాచార్యులు పాండవుల్ని కౌరవుల్ని పిలిచి చెట్టు మీద ఏముంది అని అడుగుతారు. అందరూ ఆకులు కనబడుతున్నాయని ఒకళ్ళు, లేకపోతే అక్కడ రెమ్మ కనబడుతుందని ఒకళ్ళు, పిట్ట తోక కనబడుతుందని ఒకళ్ళు అంటారు. అర్జునుడు ఒక్కడే పక్షి కనిపిస్తుందని అంటాడు, ఇంకా పక్షి కన్ను కనిపిస్తుందని అంటాడు, ఇంకా పక్షి కన్ను లోపల ఉన్న నల్లగుడ్డు కనిపిస్తుందని అంటాడు. అప్పుడు ఏం చేసి కొడతాడు అంటే, అలాంటి కథలు మనకి చిన్నప్పుడు చెప్తున్నప్పుడు అవి కథ కింద విని వదిలేయలేదు మేడం నేను. ఆ కథలో ఉన్న నీతిని, ఏదైతే ఏకాగ్రత, ఏదైతే లక్ష్యం దృష్టి పెడితే అలా పెట్టాలి అనేది ఇంటర్నల్గానే అది ఫిక్స్ అయ్యాను లోపల. ఇవన్నీ నాకు తెలియదు ఆ టైంలో, కానీ నా లోపల జరుగుతున్న మదనం అదంతా. అందుకని ఒక రాయటం అనే ప్రాసెస్ లేదు అసలు. ఒకవేళ మా నాన్నగారు ఒక 2 సంవత్సరాలు చూసి వచ్చేస్తాడులే అని వాళ్ళు అనుకోవచ్చు, కానీ నేను అనుకోలేదు. నేను అసలు ఆ ఛాన్స్ నేను అసలు ఇవ్వలేదన్నమాట. నేను కంపల్సరీ నేను గురి పెట్టామంటే కొట్టాలి అంతే. తేజ, ఒక క్వశ్చన్ తేజ. సక్సెస్ అవుతే కళ్ళు నెత్తికెక్కుతాయి అంటారు, ఫెయిల్యూర్ అవుతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా జీవితం అయిపోయింది అని చాలామంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. తెలుగు టీవీ సీరియల్ యాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిల్మ్ యాక్టర్స్ అవ్వచ్చు, దే ఆర్ కమిటింగ్ సూసైడ్, దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఆల్కహాల్, డోపింగ్, డ్రగ్గింగ్, అంటే ఇంకా రకరకాలు క్రైమ్ రేట్ కూడా ఇండస్ట్రీలో కొన్ని పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ అనేబుల్ టు బేర్ ద రిజెక్షన్, డిజెక్షన్, ఫెయిల్యూర్ ఇవన్నీ. సో మీ వరకు మీకు వస్తే ఇప్పుడు ఈ సక్సెస్ ఎట్లా ఉంది, అండ్ ఈ 13 ఏళ్ళుగా మీరు ఎక్స్పీరియన్స్ అయిన ఫెయిల్యూర్ ఎలా ఉంది? నేనైతే అసలు ఇప్పుడు ఇది నాకు ఫస్ట్ స్టెప్ మేడం. ఇది సక్సెస్. నేను అసలు అంటే నాకు ఏదో చిన్నగా మనసులో చిన్న నవ్వు అంతే, చిన్న హ్యాపీనెస్ అంతే. నేను యాక్చువల్గా ఎప్పుడు ఒకవేళ ఫెయిల్ అయినా సరే అంటే ఎందుకు అని అంటే, మనకు ముందు ఇంటర్వ్యూస్ చాలామంది మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటారు కదా మేడం. ఎన్టీ రామారావు గారి పాత ఇంటర్వ్యూస్ చూసినా, చిరంజీవి గారి ఇంటర్వ్యూస్ చూసినా, సీనియర్స్ బాలకృష్ణ గారి ఇంటర్వ్యూస్ చూసినా, లేకపోతే కోటా శ్రీనివాసరావు గారు, ఎవరైనా సరే వీళ్ళందరూ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే ఫస్ట్ విషయమే అది. బాబు సక్సెస్ వస్తుందని మీరు విర్రవేయగద్దు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, మనం ఎప్పుడు ఒకేలా ఉండాలి, అప్పుడే మనం స్థిమితంగా మన ప్రయాణం జరిగిద్ది. అంటే మనం ఏ పనికి వచ్చామో ఆ పని చేసుకెళ్తూ ఉంటే అన్నీ వస్తూ ఉంటాయి, దాంట్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి. కాబట్టి అన్నిటికీ ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి. ఇవాళ సక్సెస్ వచ్చింది, రేపొద్దున ఇంకో పెద్ద సక్సెస్ రావచ్చు, తర్వాత ఫెయిల్యూర్ రావచ్చు, తర్వాత ఇంకో సక్సెస్ రావచ్చు. కాబట్టి ఎప్పుడైనా మనం ఒకటేలా ఉంటే ముందు మనిషిగా హ్యాపీగా ఉంటామండి. బట్ ఒక్క విషయం ఇక్కడ తేజ, మీది ఓవర్ నైట్ సక్సెస్ కాదు. మీరు కొన్ని ఫెయిల్యూర్స్ చూసి దెబ్బ తిని సక్సెస్ వచ్చింది కాబట్టి మీకు సక్సెస్ వాల్యూ తెలుస్తుంది, మీరు దాన్ని నిలబెట్టుకుంటారు. బట్ నేను అనేది సక్సెస్ వచ్చింది ఓకే, బట్ ఫెయిల్యూర్ అన్నదాన్ని చాలా మంది వేరే రకంగా హ్యాండిల్ చేస్తారు. దే డోంట్ నో హౌ టు హ్యాండిల్. దే జస్ట్ గెట్ డిజెక్టెడ్, ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో మీరు ఎప్పుడు అలాంటి స్టేజ్కి అసలు కనీసం ఒక్కసారైనా వెళ్ళలేదా? నేను అలాంటి లేదు మేడం. అసలు నేను అది సెల్ఫ్ గైడెన్స్ మేడం. అది మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి, సెల్ఫ్ గైడెన్స్ తీసుకోవాలి, మనకు మనమే ఇన్స్పిరేషన్ స్టోరీస్ చదువుకోవాలి, మనకు మనమే. ఎందుకంటే మనంతటా మనం వచ్చినప్పుడు చచ్చిపోతే ఏముంటుంది మేడం, లేకపోతే ఒక దానికి అలవాటు అయిపోతే ఏముంటుంది. రోజు తాగేస్తూ కూర్చుంటే ఫస్ట్ ఫినాన్షియల్ క్రైసిస్ స్టార్ట్ అవుతాయి, అది ఇంకా డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కోవడం స్టార్ట్ చేస్తాడు, అది ఇంకా జీవితం కిందకి వెళ్ళిపోతుంటుంది. ఆ తర్వాత స్టెప్ నా జీవితం అయిపోయినట్టే అని చచ్చిపోవడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మనకి ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా సరే బాధపడాలి, ఆ రోజు బాధపడాలి, ఆ రోజు తర్వాత బయటకు వచ్చేయాలి. ఎందుకంటే ప్రపంచం ఇంకా చాలా ఉంది, సినిమా ఒకటే కాదు, ఇంకా చాలా ఉంది.
నువ్వు ఇంకొక వర్క్ చేసుకొని 2 సంవత్సరాలు డబ్బులు సంపాదించుకుని మళ్ళీ రావద్దని ఎవరైనా ఆపారా? ఉండమని ఎవరైనా చెప్పారా? రెండు చెప్పట్లేదు. అంటే ఫాల్స్ ప్రైడ్ ఉంటుంది కదండి. అదే మేడం, అదే ఇండస్ట్రీలో మెయిన్ నేను ఆల్రెడీ రికగ్నిషన్ వచ్చేసింది, ఇప్పుడు ఎట్లా వెనక్కి వెళ్ళిపోతాను, తప్పు కదా అని అనుకుంటారు మేడం. కానీ బయట అలా ఏం లేదు మేడం. ఇప్పుడు పబ్లిక్, ఎందుకంటే ఇది ఒక జాబ్ ఓన్లీ. ఈ జాబ్లో ఏంటంటే మనం సెల్యులాయిడ్ మీద కనిపిస్తున్నాం. ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళ లోపల ఉంటారు, లేకపోతే ఒక పోలీసు వాళ్ళతో కనిపించకుండా ఉంటారు, మనం ఒకళ్ళ కనిపిస్తున్నాం. ఆ కనిపిస్తున్నప్పుడు ఒకవేళ ఎలా ఉండాలి, ముందు ఫినాన్షియల్ క్రైసిస్ రాకుండా ఆ వచ్చిన డబ్బుని కాస్త జాగ్రత్తగా చేసుకోవడం, ఎక్కువగా తిరగకుండా ఇంట్లో ఉండటం, ఇంటి పట్టు ఉండటం, ఇలాగా మెయింటైన్ చేసుకుంటూ కొద్దిగా సెల్ఫ్ గైడెన్స్ మాత్రం ఉండాలి మేడం యాక్టర్స్కి. ఎస్పెషలీ వేరే ఫీల్డ్స్తో పక్కన పెట్టేస్తే ఇందులో మాత్రం సెల్ఫ్ గైడెన్స్ కంపల్సరీ. ఒకవేళ సెల్ఫ్ గైడెన్స్ చేసుకునే అంత ఇది లేకపోతే సీనియర్ యాక్టర్స్ని కానీ లేకపోతే సీనియర్ కో డైరెక్టర్స్ని కానీ కూర్చొని అడిగితే చెప్తాను మేడం. అడగకపోతే ఎవరు చెప్పరు. అడగకపోతే అసలు ఎట్టి పరిస్థితులు ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారు మేడం? మనం అడిగినప్పుడు ఏదో తెలుసుకోవాలని ఉంది, ఒకసారి చెప్పకపోయినా, 2 సార్లు చెప్పకపోయినా, 3వ సారి అయినా చెప్తారు. నాకు మాత్రం నేను చాలామందిని చాలా విషయాలు తెలుసుకున్నాను. ఎలా ఉండాలి, ఎలా ట్రావెల్ అవ్వాలి, అసలు వాళ్ళు ఎలా కష్టాలు అనుభవించారు, చిరంజీవి గారు కానీ లేదంటే రవితేజ గారు కానీ, ఆ టైంలో వస్తున్న వాళ్ళందరూ అసలు ఎలా ఫేస్ చేశారు, ఎన్ని ఫేస్ చేసి ఉంటారు, ఇంత పైకి రావడానికి వాళ్ళు ఫేస్ చేసినవన్నీ పక్కన పెడితే అసలు వాళ్ళ ఇంటర్నల్ ధైర్యం ఏంటి, ఆ పట్టుదల ఏంటి, ఆ కసి ఏంటి, ఏం సాధించాలని, ఏం తపన అది. అంటే తపస్సు చేస్తున్నారు మేడం. ఆ తపస్సు ఎక్కడ జరుగుతుందంటే లోపల జరుగుతుంది, అది బయటికి కనిపించదు అది. సో మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎట్లుండేది మరి? ఇప్పుడు 13 ఏళ్ళు, ఒక రోజు సినిమా వచ్చింది, ఒక రోజు రాలేదు, ఒక రోజు వర్క్ దొరికింది, ఒక రోజు దొరకలేదు, బట్ నెల ఖర్చులు అయితే ఆగవు. ఇంటి రెంట్ కట్టుకోవాలి, ఫుడ్ తినాలి, మీరు అన్నట్టు బైక్ లో పెట్రోల్ పోయించాలి, ఖచ్చితంగా పోయించాలి, మీ మొబైల్ బిల్ మీరు కట్టుకోవాలి, మంచి క్లోత్స్ వేసుకోవాలి 100%. ఎందుకంటే అవ్వాలనుకుంటున్నారు కాబట్టి. మరి ఈ ఖర్చు అంతా ఎట్లా? మీరు అన్నారు ఇంకోటి, ఇంటి నుంచి నేనేమి నేనే కష్టం, నేనే సో ఒక నెల వచ్చిన డబ్బులతో సంవత్సరం అంతా బతకాలంటే వాట్ వాజ్ యువర్ ప్లానింగ్? ఏం చేసేవారు మీరు? అంటే నేనేం చేసేవాడిని అని అంటే ఒకటి అనుకుంటూ ఉండేవాడిని మేడం. ఇప్పుడు ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా, సరే అవును అయితే వీక్లీ 2 days ఉపవాసం చేస్తాం, మంగళవారం శనివారం ఉపవాసం, అది కొంత సేవింగ్. నేను ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీక్లీ వాళ్ళు సినిమాకి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు, నేను అడగకుండానే తీసుకెళ్లేవాళ్ళు, పాపం అలా కవర్ అయ్యాయి. నేను అంటే ఇక్కడ మెయిన్ ఏంటనంటే ప్రతి సిచ్యువేషన్ని నాకు ఫేవర్గా చేసుకున్నా, ప్రతి కష్టాన్ని నువ్వు కష్టమా నేను ఫ్రెండ్ చేసుకుంటానని చెప్పి ఎలా చేసుకునేవాడిని అంటే, యాక్టర్కి అంటే ఎవరైనా మేడం ఎంటైర్ యాక్టర్ అనే ఒక కెరియర్లో అతి కష్టమైనది ఏంటనంటే ఫిజికల్ అపీరెన్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం మేడం. గ్లామర్ అది ఎంత అంటే మీరు ఎంత డిప్రెషన్లో అయినా ఉండండి, సెట్స్లోకి రాగానే చాలా హ్యాపీగా ఉండాలి ఫేస్, ఫిజికల్ స్ట్రక్చర్ కూడా బాగుండాలి. ఇది ఎప్పుడైతే కనిపిస్తే బాగుంటుందో మనకి అప్పుడు సక్సెస్ రాకపోయినా మళ్ళీ తీసుకుంటారు. అందువల్ల ఏంటనంటే తక్కువగా తినడం. ఓకే నేను ఇప్పుడు 6 ప్యాక్ చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు, 6 ప్యాక్ చేయలేము. ఒకవేళ 6 ప్యాక్ చేసినా ఒక అప్పు తీసుకొని ఎవరి దగ్గర తీసుకొని చేసినా దాన్ని మెయింటైన్ చేయలేము. వెంటనే ఆపర్చునిటీ వస్తుందా అంటే చెప్పలేము. ఇలాంటివన్నీ సరే ఏం జరిగితే అది జరిగింది. మన దగ్గర ఉన్న సోర్సెస్తోనే మనం స్లిమ్గా నీట్గా ఉందాం, 6 ప్యాక్ చేయకపోయినా పర్వాలేదు, న్యాచురల్గా ఉందాం. ఒకవేళ న్యాచురల్ యాక్టర్సే కావాల్సి వస్తుంది, అప్పుడు నన్ను తీసుకుంటారు కదా ఓకే అని అనాలిసిస్ చేసుకొని నాకు వస్తున్న దాంట్లోనే తక్కువగా తినటం, స్లిమ్గా ఉండటం కోసం మెయింటైన్ చేస్తూ అలాగా ఆ ఒక్క సినిమాకి వచ్చిన డబ్బుని బ్యాంక్లో పెట్టుకొని జాగ్రత్తగా ట్రావెల్ అయ్యామండి మేడం. ఈ లోపల ఇంకొక సినిమా వచ్చేది, మళ్ళీ అది పెట్టుకుని అలా ట్రావెల్ అవుతే జాగ్రత్తగా. సో మీకు సేవింగ్ హ్యాబిట్ ఉంది? కొద్దిగా ఉంది మేడం. సేవ్ చేసుకుంటారు. ఎక్కువగా బయట ఎవరితోనూ తిరగను కూడా, ఎందుకంటే మెయిన్ ఇదే. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళు పార్టీ ఇచ్చారని నేను వెళ్తాను మేడం, 2 times బాగానే ఉంటుంది, 3rd time వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా, అది కరెక్ట్ కాదు. ఫ్రెండ్షిప్లో అది కరెక్ట్ కాదు. లేదంటే మనం వెళ్ళకుండా లేదులే నేను కొద్దిగా ఏదో వేరే పని ఉంది అని వెళ్ళిపోయాం అనుకోండి, ఎవరు ఫీల్ అవ్వరు, ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఒక్కొక్కసారి అయితే చాలామంది ఫ్రెండ్స్, నేను ఎప్పుడు నా ఏజ్ గ్రూప్ కంటే పెద్దవాళ్ళతోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంది మేడం. సమ్ టైమ్స్ అందరూ వేరే ఊరి నుంచి నన్ను కలవటానికి లేకపోతే వేరే పని మీద వచ్చి నన్ను కలవటానికి వస్తానంటే నేను లేను అని చెప్పేవాడిని. ఎందుకనంటే
నాకు దగ్గర సరిపోయాయి కాదు డబ్బులు. ఇప్పుడు నేను అవి ఖర్చు పెట్టేస్తే సర్లే, ఇప్పుడు ఒకవేళ నేను వాళ్ళు బాధపడిన ఏదో ఒక రోజున, నేనైతే మనసులో అయితే నేను వాళ్ళని వేరే విధంగా అనుకోవట్లేదు కాబట్టి, ఏదో విధంగా పెద్దవాళ్ళే కాబట్టి అర్థం చేసుకుంటారు. లేకపోతే నేనే ఏదో విధంగా ఏదో ఒక రోజు నేను చెప్పేస్తాను, మేడం అన్న అప్పుడు నేను ఇలా మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను, సారీ అన్న, నేనైతే చెప్పేస్తాను విషయం. అప్పుడు కాకపోతే తర్వాత అయినా సరే ఆ విషయాన్ని అయితే చెప్తాను, ఇలా ఇలా అప్పుడు కొద్దిగా ప్రాబ్లంలో ఉందన్న, అంటే అర్థం చేసుకుంటారు మేడం. ఎవరైనా మీరు ఆ క్షణాన్ని వాళ్ళతో మాట్లాడకపోయినా తర్వాత వెళ్ళి మీరు ఇలా ఇలా జరిగిందని అంటే వింటారు. అలా కాకుండా మనం అవాయిడ్ చేసి బిహేవ్ చేస్తున్నాం అనుకోండి, అది తప్పు మేడం. అది పోనీ ఈ సినిమా తర్వాత మీరు ఏమైనా కొంచెం డబ్బులు వెనకేసుకున్నారా లేదా? పర్వాలేదు మేడం, పర్వాలేదా? ఓకే పర్లేదు, ఇప్పుడైతే సంవత్సరం కాదు 2 ఏళ్ళైతే బతకగలుగుతారు. అయితే ఒక విషయం, సినిమా ఫీల్డ్ అంటేనే ఒక అట్రాక్టివ్ ఫీల్డ్, అట్రాక్షన్స్ బాగా అట్రాక్షన్స్ ఉంటాయి, ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి, టెంప్టేషన్స్ ఉంటాయి, అండ్ ఇట్స్ అ గ్లామరస్ ఫీల్డ్, అండ్ యూ ఫైండ్ బ్యూటీ ఎవ్రీవేర్. ఒకటి యూ ఫైండ్ గర్ల్స్, యూ ఫైండ్ లిక్కర్, యూ ఫైండ్ పబ్బింగ్, యూ హ్యావ్ క్లబ్బింగ్, యూ హ్యావ్ లైక్ ఫ్రెండ్స్, మీరు గెట్ టుగెదర్స్, పార్టీస్, లేట్ నైట్స్, ఇవన్నీ. సో ఎప్పుడు ఈ 13 ఏళ్లలో వాటికి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదా? ఎందుకంటే మీరు ఒక్కరే ఉంటున్నారు ఇక్కడ, మీ మీద ఆంక్షలు పెట్టేవాళ్ళు ఉండరు, మిమ్మల్ని అడిగేవాళ్ళు ఉండరు, యూ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి, సో యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ ఆల్సో. సో ఎట్లా, హౌ వాస్ దట్ లైఫ్? నేను అంటే సినిమా ఇన్ఫ్లుయెన్స్ అనడంలో మళ్ళీ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే, భీష్మ సినిమా చూశాను మేడం. భీష్మ సినిమాలో ఆయన పెళ్లి చేసుకోకుండా అలాగే భీష్మించుకొని అలా ఉండిపోతాడు. అప్పుడు ఏం అనిపించలేదు. ఆ సినిమా చూసిన తర్వాత నాకు తర్వాత ఎలా ఉండిపోయారు అబ్బా, ఆయన ఎలా ఉంటున్నారు అనే ఒక అనాలిసిస్ చేసుకోవడం. అంటే మనిషి తలుచుకుంటే ఆయన నేను ఉండాలి అని సంకల్పించుకున్నాడు ఆయన. ఆ సంకల్ప బలం ఎలా ఉండాలని అంటే, నీ చుట్టూ 100 కనిపిస్తున్నా సరే నువ్వు తలదించుకొని వెళ్ళిపో, వాటిని చూడమాక. ఒకవేళ చూసినా అవి కనిపించకూడదు నీ కంటికి, అవి మసకగా కనిపించాలి. అలా సంకల్పించుకొని ఉండడం ఒకటి పెట్టుకున్నాను మేడం. అలాగే ఇంకొక చిన్న మోటివేషన్స్. సరే, ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, ఇప్పుడు ఎవరో ఒక అందమైన అమ్మాయి కనిపించిందని చూశాను. సరే, నేను ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళాలి, నాకు 1 గంట టైం ఉంది. నేను అట్రాక్ట్ అయ్యి ఇటు వెళ్ళాను అనుకోండి, ఒక అరగంట పోద్ది. సరే, ఇక్కడ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ ఇంకొకరు కనిపించారు, అక్కడ స్పెండ్ చేశాను, మళ్ళీ ఇంకొకరు కనిపించారు, మళ్ళీ స్పెండ్ చేశాను. అంటే నా 10 కిలోమీటర్ల జర్నీ ఏమైందండి? అడుగడుగునా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, 100% ఉంటారు. అందుకనే మనం ముందు ఎప్పుడైతే మా నాన్నగారు మమ్మల్ని ఒక పంజరంలో పెంచారు చూడండి, అవి అప్పుడు బాధ అనిపించి ఉంటుంది, మా నాన్నగారు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి. అవన్నీ ఏంటంటే నాకు ఎంటైర్ లైఫ్లో అవన్నీ హెల్ప్ఫుల్ అయినాయి. ఒక్కడనే ఉండడం, లేకపోతే నేనేదో రాసుకోవడం, నేనేదో చదువుకోవడం, వేరే అవకేషన్స్ వైపు కాన్సన్ట్రేట్ చేయకపోవడం, పబ్బులు పార్టీస్కి ఆలోచించే వాళ్ళు ఉంటారు. పంజరంలో ఉన్న చిలక సడన్ గా ఫ్రీడమ్ వస్తే హాయిగా ఎగిరిపోతుంది, ఏది కావాలంటే అది చేస్తుందని కూడా అంటారు. సో మీరు మాత్రం అలా వెళ్ళలేదు. అరే, ఎందుకంటే నాకు నేను ఎలాగైనా మంచి యాక్టర్ అవ్వాలి, డబ్బులు సంపాదించుకోవాలి, యాక్టర్ అవ్వాలి. ఎందుకంటే నాతో ఉన్న వాళ్ళందరూ నా ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ మంత్లీ 3 lakhs 4 lakhs శాలరీస్ సంపాదిస్తున్నారు, ఇయర్లీ 50 lakhs సంపాదించామని చెప్తారు. అప్పటికే అందరూ మంచి కార్లో తిరుగుతూ ఉంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మరి నేను సినిమాల్లో ఉన్నాం అంటే మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి, అసలు ఎంత జాగ్రత్తగా ఉంటే సస్టైన్ అవుతాం. ఏదో ఒక రోజు వస్తుంది, వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటాం, దానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్? అందరూ హ్యాపీ అండి, అందరూ మిమ్మల్ని చూసిన తర్వాత చాలా హ్యాపీ అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఈ సక్సెస్, నేను ఎక్కువగా సంతోషించడం కంటే అందరూ సంతోషిస్తుంటే నాకు హ్యాపీగా ఉంది. అమ్మాయి అందరూ హ్యాపీగా ఉంది. లేకపోతే అరే ఎందుకురా, ఏదో ఒక బిజినెస్ పెట్టిస్తాం, లేకపోతే వచ్చేసేయి అని అనడం. నా బ్రదర్స్ కూడా వచ్చేసే అన్నయ్య ఎందుకులే మనకి ఇన్ని సంవత్సరాలు అని అంటే, లేదురా ఒక 6 నెలలు చూద్దాం. ఎప్పుడైనా ఒకవేళ ఈ 13 సంవత్సరాల్లో కొన్నిసార్లు డబ్బులు లేనప్పుడు మా నాన్నగారిని అడిగేవాడిని కాదండి, తమ్ముడిని అడిగేవాడిని. మా పెద్ద తమ్ముడిని అడిగేవాడిని.
చిన్న తమ్ముడిని కూడా అడిగి తీసుకునేవాడిని. చిన్న తమ్ముడేమో డబ్బులు కాకుండా షూస్ అని జీన్స్ అని కొనిపించేవాడు. పెద్ద తమ్ముడి దగ్గర అరే ఎప్పుడైనా లేవురా మళ్ళీ డాడీకి చెప్పమాక డాడీ, ఎందుకంటే తమ్ముళ్ళు అంటే కాస్త అర్థం చేసుకుంటారు కదా. మళ్ళీ మా నాన్నగారికి చెప్తే ఏమవుతుందనంటే ఆయన ఏం ఆలోచిస్తారంటే ఈడు అసలు ఎందుకు ఎంత కష్టపడాలి, ఎందుకు ఎంత ఇబ్బంది పడాలి, ఏదో ఒక జాబు చేసుకోవచ్చు అని అంటారు కదా, ఏదో ఒకటి వేరే ఏదో వర్క్ చేసుకోవచ్చు అని అంటారు కదా. అందుకని చెప్పి అసలు తెలవనిచ్చేవాడిని కాదండి. అసలు ఫినాన్షియల్ మ్యాటర్స్ తమ్ముళ్ళ వరకే. సో ఇండస్ట్రీ అని కాదు కానీ జనరల్గా ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఎంతైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో, అంటే రోజు ఒక కొత్తది చేస్తుంటారు కదా. క్రియేటివ్ ఫీల్డ్ ఈజ్ బ్యూటిఫుల్, వెదర్ ఇట్ ఈస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ మీడియా ఆర్ ఎనీ ఆర్ట్ ఇండస్ట్రీ ఆర్ వాట్ ఎవర్, డాన్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు. రోజు ఒక కొత్త పని చేస్తుంటాం, కొత్తగా పాడటం, కొత్తగా డాన్స్ చేయటం, కొత్తగా యాక్ట్ చేయటం, సంథింగ్ డిఫరెంట్. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్లో జెలసీస్ కూడా అంతే ఉంటాయి. ఒక వ్యక్తి దూసుకొని ముందుకు వెళ్ళిపోతుంటే చేయి పట్టుకొని పైకి తీసుకొచ్చే వాళ్ళకంటే కిందకి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో మీరు ఎప్పుడైనా అలాంటిది ఎక్స్పీరియన్స్ అయ్యారా ఈ 13 yearsలో? అలాంటి వాళ్ళు ఉండొచ్చు మేడం, ఖచ్చితంగా ఉంటారు. నేను అంటే పాజిటివ్ థింకింగే మేడం. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు ఫస్ట్ క్వశ్చన్ అంటే పాపం ఒకవేళ నేను యాక్టర్ అయ్యి మన పక్కనోడు యాక్టర్ అయ్యి, కొంతమంది ఎలా ఉంటారంటే కొన్ని ఎక్స్పీరియన్స్ల వల్ల అలా మారాల్సి వస్తుంది మేడం. కొంతమంది యాక్టర్స్ కాలు మీద కాలు వేసుకొని వాళ్ళ ముందే కూర్చోవడం, వాళ్ళని చిన్నగా చూడటం, ఇలాంటి కొన్ని ఎక్స్పీరియన్స్లు కొంతమంది మాట్లాడుకోవడం వల్ల కొంతమంది మీద ఆ ప్రభావం పడి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. కానీ వాళ్ళు ఇంటర్నల్గా అలా ఉండదు. మనం ఎప్పుడైతే వాళ్ళతో కలగలుపుగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, వాళ్ళు హ్యాపీగానే ట్రావెల్ చేస్తారు. ఆ క్షణాన్ని వాళ్ళకి ఆ బాధగా, లేకపోతే ఒక దేంతోనో వీడు నాకు హెల్ప్ చేయలేదనో లేకపోతే అని ఉన్నా సరే దాని నుంచి వచ్చేస్తారు మేడం. డెఫినెట్గా అది మనం కూడా అంత ఇదిగా ఉండాలి. మనం ఆపర్చునిటీ వచ్చిందని మనం కళ్ళు నెత్తి మీద పెట్టుకొని ట్రావెల్ చేస్తే మాత్రం మన చుట్టూరు ఉన్న వాళ్ళందరూ మనుషులు ఫస్ట్. తర్వాత ఈరోజు నాకు వచ్చింది, రేపు ఇంకొకళ్ళకి వస్తుంది, ఆ తర్వాత ఇంకొకరికి. శాశ్వతం కాదు మేడం. కష్టపడే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది. అయితే మీ యాక్టింగ్ స్కిల్స్ మీద మీకు విపరీతమైన నమ్మకం, బట్ మీ ఫస్ట్ సినిమా ఫెయిల్ అవ్వడానికి మీ యాక్టింగే కారణం అని మీరే అంటారు. అంటే మీకు నచ్చలేదు మీ నటన, ఆ నటన చూసి మీకు వేరే సినిమా రావచ్చు, బట్ యూ డింట్ లైక్ యువర్ యాక్టింగ్, యూ ఫెల్ట్ యువర్ ఫేక్. ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్గా అంటే ఆ సినిమా అప్పుడు నేనంటే ఇప్పుడు ఈరోజు యాక్టింగ్లో ఎంత ఫ్రీగా ఉన్నానో ఆ రోజు ఉన్నా, కానీ కొంతమంది నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను ఫ్రీగా మింగిల్ కానివ్వలేదు మేడం. నాకేమో ఫస్ట్ మూవీ కదా, నేను రిజర్వ్డ్గా ఉండడం అలవాటు. నన్ను మింగిల్ కానివ్వకుండా సీన్స్ అప్పుడు డిస్టర్బ్ చేస్తూ అలా కొంత డైవర్ట్ చేశారు. అప్పటికి నేను ఎవరో ఒకరికి చెప్తున్నాను కానీ ఎవరు ఏం చెప్పలేదు, నీకు నువ్వే చూసుకోవాలి. అప్పటికి నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను, కాంప్రమైజ్ విత్ కన్వీనియన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అవుతున్నాను, కానీ అంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వలేదు మేడం. అలా ఫస్ట్ 2 మూవీస్కి జరిగింది. కొద్దిగా ఇబ్బంది పడ్డాను, కానీ ఇబ్బంది పడినా రివ్యూస్లో కూడా రాశారు, ఇతను సరిగ్గా ఫ్రీగా చేయలేదు, సరిగ్గా చేయలేదనే రాశారు, అన్ఫిట్ అని రాయలేదు. ఓకే. నేను అంటే నేను ఎంత అనుకున్నా, ముందు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎవరైతే రివ్యూస్ వాళ్ళు రాస్తారో ఆ ఉద్దేశం అనేది ఉంటుంది. దాని నుంచి ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, నువ్వు నీ చుట్టూరు ఎన్ని పరిస్థితులైనా ఉండని, వాటి నుంచి నువ్వు తప్పించుకొని నువ్వు చేసుకోవాలి. అది తప్పదు. అది ఎందుకంటే మన వెనకాల ఎవరు లేరు, కొన్ని సందర్భాల్లో చెప్పలేరు కూడా. ఎవరైనా సొంత వాళ్ళు పక్కనే ఉన్నారనుకోండి, వాళ్ళు తీసుకుంటారు కేర్. లేదనుకోండి మనం అవి ఫేస్ చేసి తెలుసుకొని ఎక్స్పీరియన్స్ కూడా జరిగినా సరే, నష్టం జరిగినా సరే మళ్ళీ దాన్ని రీగ్రోత్ చేసుకోవడానికి కష్టపడాలి. తేజ, నార్మల్గా సినిమాలు తీస్తున్నప్పుడు తీయక ముందో లేకపోతే తీస్తున్నప్పుడు, తీసాక ఎడిటింగ్ టేబుల్ మీదో, కరెక్ట్గా రిలీజ్ అయ్యే ముందు ఏదో ఒక ఫేజ్లో తెలిసిపోతుంది ఈ సినిమా ఆడదు అని. అంటే ఎక్కడో గట్ ఫీలింగ్ ఒకటి కొట్టేస్తుంటుంది, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ ఫిలిం, ఇది ఆడదు అని. ఎప్పుడైనా మీ కెరియర్లో మీరు చేసిన ఇన్ని సినిమాలకి మీకు అనిపించిందా ముందే ఇది ఆడదేమో? అంటే అనిపించిన కొద్దిగా బాధ అనిపిస్తుంది మేడం. అరే సినిమా ప్రొడ్యూసర్ ఇంత డబ్బులు పెడుతున్నారు కదా, సినిమా హిట్ అయితే బాగుండు,
ఆ, కొద్దిగా దీనికి ఇంకా ఏదైనా యాడ్ చేస్తే లేదు బాగుండు, లేదా పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంకేదైనా చేస్తే బాగుండు. ఎందుకంటే 1.5-2 కోట్లు పెడతారు, సినిమా డబ్బులు పోతే ఎలా, రేపొద్దున వాళ్ళు మళ్ళీ ఇంకొక సినిమా తీయటానికి రారు, ఇలాంటి బాధ అనిపిస్తూ ఉండేది. కానీ ఒక యాక్టర్గా నేను ఎప్పుడు ప్రొడక్షన్ దాంట్లోకి ఎవరి దాంట్లోకి ఇన్వాల్వ్ కానమాట. ఎందుకంటే ఇన్వాల్వ్ కాకూడదు, అది వేరే పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు యాక్టింగ్, నాకు మనీ ఇస్తున్నారు, నేను చేస్తాను అంతవరకే. అందుకని ఒకవేళ మనసులో ఉన్నా నేను చెప్పేవాడిని కాదండి. చెప్తే మళ్ళీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కదా, టెక్నికల్ పాయింట్ ఆఫ్ బట్ ఆ టైంలో అంటే షూటింగ్ టైంలో తెలుస్తూ ఉంటే ఇట్లా ఇది ఆడదు, ఇది రాదు, ఈ సినిమా పోతుంది, బట్ నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళాలి అన్నప్పుడు ఆ ముందు రోజు నైట్ షూటింగ్ చేసేటప్పుడు తెలియదు మేడం. కంప్లీట్ అయిపోయిన తర్వాత, లేకపోతే మనం ప్రివ్యూ చూసిన తర్వాతే తెలుస్తుంది. షూటింగ్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు నా సీన్స్ కాకుండా సీన్ సరిగ్గా రాలేదు అనేది తెలుస్తుంది. అరే ఈ సీన్ సరిగ్గా రాలేదు, ఇంకొకలా షూట్ చేస్తుంటే బాగుండేది అనేది మాత్రం తెలుస్తుంది. ఇంకా అక్కడ ఆర్టిస్ట్కి వేరే డిసిషన్ ఉండదు మేడం. మనం అంటే అంటే డైరెక్టర్ ఒకటి అనుకుంటారు కాబట్టి వాళ్ళ దాంతోనే మనం ట్రావెల్ అవ్వాలి. అందరు డైరెక్టర్లు ఒకేలా తీస్తారని మనం అనుకోలేము. ఇవన్నీ లెసన్స్ నేను అంటుంది. అక్కడ అలా అనుకున్నా సరే మనకి లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉంటుంది, వాళ్ళ పాయింట్ ప్రకారం వెళ్తారు. మనం కూడా అందులోకి వెళ్ళాలి, కానీ మనం ఏవేగా రాకూడదు. ఏవేగా వస్తే సింక్ కాము, అప్పుడు తేడా వస్తుంది. అది ఏమైనా కానీ మనం వాళ్ళతోనే ట్రావెల్. ఎందుకంటే మనల్ని పిలిచి వాళ్ళు మనకు అవకాశం ఇచ్చారు, మనం ఇవ్వలేదు వాళ్ళకి అవకాశం. మనం వాళ్ళకి బైండ్ అయ్యే మనం వెళ్ళాలి, కానీ మన సొంత పెత్తనాలు గురించి కూడా. సో ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత మీకు ఒక సక్సెస్ వచ్చింది. ఇప్పుడు ఈ సక్సెస్ ఎలాంటి బాధ్యతనిచ్చింది మీకు, ఎస్పెషలీ ఫ్యూచర్? ఇప్పుడు మీరు ప్రతి స్టెప్ ఆచితూచి వేయాలి, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం అది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. అంటే మీరు బాగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? ఇప్పుడు సినిమాలు ఏదొస్తే అది చేసేయాలి ముందు అని అనుకుంటున్నారా, లేకపోతే బాగా ఆలోచించాలనుకుంటున్నారా? ఈ సక్సెస్ని మీరు నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు అయితే నేను ఊహించకుండా జరిగినాయి మేడం. అంటే వచ్చే వాటిని బట్టి చూసుకొని చేసుకుంటూ వెళ్తాను. అంటే ఇలాగే ఉంటే చేయాలని ఫిక్స్ అవ్వట్లేదు. వచ్చే క్యారెక్టర్స్ని బట్టి వెర్సిటాలిటీ ఉంటే బెటర్ ఏమో. కొద్దిగా వెర్సిటాలిటీ మళ్ళీ ఇదే కోవలో కనిపిస్తే చూసిన జనానికి కూడా ఈడెప్పుడు అదే చేస్తాడు అనేది అనిపించుకోకుండా హీరోయిక్ విలన్ ఏదో కొత్తగా ఏదో ఒకటి ఉండాలి క్యారెక్టర్లో. యాక్టింగ్ కూడా మీకు ఓకేనండి? లేకపోతే ఓకే మేడం. క్యారెక్టర్స్లో కూడా ఇప్పుడు మీకు 47 రోజులు చూస్తే చూడండి, హీరోయిక్ విలన్ ఆయనే హీరో ఆయనే విలన్. కొన్ని సినిమాలు ఉంటాయి, పొన్నమనాగు చూడండి, ఆయన హీరో ఆయనే విలన్. అలా చాలా ఉన్నాయి సినిమాలు. ఉదాహరణకి అలా చాలామంది హీరోలు చేశారండి. అలా ఆర్య 2 అది అయ్యి అంటే జనరేషన్ బట్టి కథలు మారుతాయి, క్యారెక్టరైజేషన్ మారుతుంది, కంపోజిషన్ అది వేరేగా ఉంటుంది, స్టైలింగ్లో కానీ అలా ఏదైనా. మీకు వాలి చూస్తే డ్యూయల్ రోల్ అజిత్ గారు 2 షేడ్స్ చేశారు, మరి ఫెంటాస్టిక్గా ఉంటాయి 2 షేడ్స్. కమల్ హాసన్ గారు ఎర్ర గులాబీలు ఫెంటాస్టిక్. తర్వాత రజనీకాంత్ గారు కూడా చేశారు నెగిటివ్. అందుకని అవి చెయ్యొచ్చు మేడం, అవి చేయాలి ఖచ్చితంగా. అలా మల్టీ స్టారర్ సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, మల్టీ స్టారర్గా వాటిలో అవకాశం వస్తే వాటిలో చేయాలి. అందుకని ఏదైనా సరే. సో ఇప్పుడు కూడా ఈ సక్సెస్ వచ్చాక కూడా మీరు నవ్వు కూడా పెద్ద డైరెక్టర్స్ని కలవాలని అనుకుంటున్నారా, లేకపోతే లేదు నేను కూర్చుంటాను ఆఫర్స్ రావాలి అనుకుంటున్నారా? లేదు మేడం, అలా ఏం లేదు. నేను అదే నాకు ఎప్పుడు టైం చూసుకొని ఎవరెవరిని కలిస్తే బాగుంటుంది వాళ్ళందరూ కలుద్దామనే ఉంది. కలవడానికి కరెక్ట్గా అంటే వాళ్ళు కూడా ఫ్రీగా ఉండాలి కదా, అందుకని చెప్పి చూసుకొని వెళ్ళి మీట్ అవుదాం. నాకు ఎందుకంటే అందరూ కావాలి మేడం ఇక్కడ. అంటే ఆపర్చునిటీ ఇస్తారనే కోసమనే కాదు, నాకు కలవడానికి నాకు ఇది ఒక స్టెప్ దొరికింది. నాకు వంగవీటి అప్పుడు కూడా అలాగే, వంగవీటికి ముందు నేను ఎవరినైనా కలవాలని అంటే నాకు ముందు ఫోన్ నెంబర్ కూడా దొరికేది కాదు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యే ఫస్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరినైనా సార్ నేను మిమ్మల్ని ఇలా కలవాలనుకుంటున్నాను సార్ అంటే రా అంటారు. అది నాకు వెళ్ళి ఆయన కాసేపు కూర్చొని మాట్లాడడానికి, స్పెండ్ చేయడానికి అంటే ఆపర్చునిటీస్ తర్వాత. ఎందుకంటే స్క్రిప్ట్, కాస్టింగ్ ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది ఆ స్క్రిప్ట్లో ఎలా ఉండాలి ఏంటి అనేది. కాబట్టి ముందు ఒక రిలేషన్ అయితే అందరితోనూ ఉండాలి మేడం, ఫ్రెండ్షిప్ అనేది. అయితే నేను ఒక క్వశ్చన్ 2 రకాలు అడుగుతాను. మీ ఫ్యాన్ మూమెంట్ ఏమన్నా అయిందా ఇప్పటి వరకు? అంటే మీకు నచ్చిన వ్యక్తిని, బాగా ఇష్టపడ్డ వ్యక్తిని మీరు ఈ మధ్యకాలంలో కలవటం ఒకటి, అలాగే మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు, ఈ 2 మీకు గుర్తున్నాయా? ఫ్యాన్ మూమెంట్ అంటే ఆర్జీవి గారిని కలుస్తూనే ఉంటాను. అది వదిలేయండి, అది కాదు. ఇస్ దేర్ ఎనీబడీ ఎల్స్ హూమ్ ద మూమెంట్ యు మెట్ అరే ఐ మెట్ అని అనుకున్నారు? ఫ్యాన్ మూమెంట్లో లేదండి, ఎవరిని కలవలేదు. ఆర్జీవి గారితోనే సరిపోయింది ఫ్యాన్ మూమెంట్. ఆడియో రిలీజ్లో కానీ లేకపోతే ప్రీమియర్? అది ఆడియో రిలీజ్లో లేదు,
పూరి జగన్నాథ్ గారిని ఒకరిని కలిసారా? కలిసాను. ఆయన వంగవీటి దగ్గర నుంచి అండి, వంగవీటి దగ్గర ప్రివ్యూ చూడటానికి వచ్చారు, అలాగే ఇది కూడా ప్రివ్యూ చూడటానికి వచ్చారు. ఫస్ట్ ఆయన అసలు ఏం చెప్తారా నాకు, ఎందుకంటే అప్పుడు చెప్పారు ఏముంది అసలు ఇంటెన్సిటీ, నువ్వు అయినా అసలు అంతసేపు ఎలా చూస్తున్నావు, బాగుంది, మెయింటైన్ చేయాలి అని అప్పుడు చెప్పారు కదా. ఇప్పుడు ఏం చెప్తారా మళ్ళీ ఆయన ఏం చెప్తారా అని చెప్పి ఆతృత. ఆయనది ఒకటి ఫ్యాన్ బేస్డ్ మూమెంట్ అండి ఇది. మీకు వచ్చిన అప్రిసియేషన్ కాంప్లిమెంట్, బెస్ట్ కాంప్లిమెంట్ ఆర్జే గారు అనకండి, అది అయిపోయింది. నెక్స్ట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నార్మల్ పర్సన్, మొహం కూడా తెలియని వాళ్ళైనా పర్లేదు. అదే వాళ్ళే మేడం, నాకు తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళే ఎక్కువగా తెలియని వాళ్ళే అంటే మీకు వచ్చే మెసేజెస్ అందులో వచ్చింది హీరోయిక్ విలన్ అన్నారు చూడండి, అది సూపర్. అంటే బయోపిక్ స్టార్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రైడే, దిస్ డే, శ్రీతేజ్ డే అని ఇలాంటివి వచ్చినాయి. కానీ ఇది నాకు ఇంకా బాగా నచ్చింది, హీరోయిక్ విలన్ అంటే కరెక్ట్గా జస్టిఫై చేశారు. అక్కడ నేను చార్మింగ్గా కనిపిస్తూ లుక్స్లో షార్ప్నెస్ని చూపిస్తూ సాఫ్ట్గా స్టైలిష్గా సెమీ స్టైలిష్గా ప్రొజెక్ట్ అయిన క్యారెక్టర్ అది. అంటే డిగ్నిటీ కానీ అయింది, అందువల్ల అది కనిపించింది అందరికీ. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మేడం ఆ కామెంట్. అవకాశం అంటూ వస్తే మీరు కలవాలి అనుకుంటున్న రాజకీయ నాయకులు ఎవరు? అలా ఏం అంటే నాకు అంటే సినిమా వాళ్ళ గురించి ఎవరి గురించి జరిగితే అందరి గురించి పరిగెడతాను. లేదు మేడం, అంటే అందరినీ ఎవరినైనా కలవటానికి అసలు ముందు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అది ఖచ్చితంగా 100% నేను ఖచ్చితంగా కలుస్తాను మేడం, ఖచ్చితంగా 100 కలవాలని ఉంది మేడం. ఎందుకంటే నేను ఆయన క్యారెక్టర్ పోర్ట్రే చేశాను కాబట్టి ఆయన కలిస్తే బాగుంటుందని హ్యాపీ ఫీలింగ్ ఉంది. ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేరు, ఉంటే నేను చేశాను కదా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అయినా కలుస్తాను మేడం, ఎందుకంటే 100% కలుస్తాను కలిసే ఛాన్స్ వస్తే. కానీ ఒక యాక్టర్ నేను, వాళ్ళు పొలిటీషియన్స్. తేజ, నాకు ఒక రిక్వెస్ట్, మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్లో చంద్రబాబు నాయుడు గారుగా పోషిస్తున్నప్పుడు మెయిన్ అబ్జర్వ్ చేసింది ఒకటి మేనరిజమ్స్, ఇంకోటి డైలాగ్స్. అఫ్ కోర్స్ డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పుండొచ్చు, బట్ మీరు ఆల్రెడీ డబ్బింగ్ చెప్పారు, దానికి అంటే ట్రాక్ చెప్పారు. ఐ వాంట్ టు సీ సమ్ ఆఫ్ యువర్ మేనరిజమ్స్, ఎస్పెషలీ ఇట్లా పెడతా చూడండి ఒకటి, ఏంటది మరి నాకు బాగా నచ్చిన ఏంటంటే ఒకటి మాత్రం, లక్ష్మీ పార్వతి గారిని హాస్పిటల్ నుంచి వెళ్ళిపో అని చెప్పే అది నాకు ఆ ఎక్స్ప్రెషన్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ మేడం. అది అంటే ఎక్స్ప్రెషన్ డైలాగ్ చెప్పేసి కంటితోనే అంట, జస్ట్ ఐబాలే వెళ్తుంది, ఇలా అంటాను అంతే, ఇలా అంటాను అంతే. అది అల్టిమేట్, అది నాకే అనిపించింది, మా పని చేసేనే చేశారు. నాకు నచ్చింది ఏంటి తెలుసా మేడం, ఎప్పుడైతే ఎలక్షన్స్ లో థంపింగ్ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిచింది అన్నప్పుడు అందరూ జూబిలెంట్ ఉంటారు, మీరు మాత్రం సోఫార్ ట్రైలర్ లో ఉంటుంది. అవును మేడం, సైడ్కి ఇలా తిరిగి ఇలా కూర్చొని ఇలా చూస్తాను. ఆ లుక్స్ అది అంటే ఎలా వస్తాయండి, అది ఆ సీన్ అప్పటికప్పుడు అనుకుంటాం, చేస్తాం, ఆ స్టైలింగ్ అదంతా కదా, అంటే దర్జా కదా మేడం, ఇలా కూర్చొని ఇలా చూడటం, మీకు ఆ రాజసం దర్జా అవన్నీ ఏంటంటే బాగా అనిపిస్తాయి. అది ఎక్కడ అదేదో చూస్తున్నంత సేపు ఎక్కడ అసలు ఆ క్యారెక్టర్ మీద కోపం ద్వేషం రావు. ఆయన ఎంత చేసినా కూడా వెనుపోటు అని అన్నారు, కానీ యూ వోంట్ గెట్ యాంగ్రీ ఆన్ దట్ క్యారెక్టర్, యూ విల్ స్టార్ట్ లవింగ్ దట్ క్యారెక్టర్ బికాస్ దట్ క్యారెక్టర్ వాస్ సో పర్ఫెక్ట్లీ పోర్ట్రేట్. అవును మేడం, మీకు ఎక్కడ మీకు అంటే ఎంత స్టేబుల్గా ఉంటుందంటే నుంచోనే దగ్గర కానీ, అంటే మెయిన్ అసలు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూర్చునేటప్పుడు కూడా చాలా డిసిప్లైన్గా ఉంటుంది మేడం. నాకు ఎంత నేను అడాప్ట్ అయిపోయానంటే, ఆయన మీరు కూర్చునేటప్పుడు చూడండి, పెద్దవాళ్ళ దగ్గర కూర్చునేటప్పుడు ఆయన ఇలా కూర్చుంటారు, ఇలా అసలు ఇలా కూర్చోరు ఆయన, అదంతా ఏంటి డిసిప్లైన్ మేడం. అది మాట్లాడేటప్పుడు కూడా ఇలా ఫింగర్స్ ఇలా ఓపెన్ అయ్యి ఇలా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక ఎన్సీసీలో నడిచేటప్పుడు ఇలా పెట్టుకుంటాను చూడండి, నాకు అదంతా కనిపించింది అక్కడ. అది నాకు అవన్నీ ఏంటంటే అవన్నీ కనిపించినాయి మేడం. నాకు ఎన్సీసీ చేస్తున్నప్పుడు మేము ఇలా వెళ్ళేవాళ్ళం కదా, ఇలా నడిచేవాళ్ళం కదా, పెద్ద అడుగులు వేయనివ్వరు ఎన్సీసీలో, చిన్న చిన్న అడుగులు వేయనిస్తారు. నాకు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి, నాకు వర్క్ ఈజీ మెథడ్ నాకు దొరికిందనమాట, ఒక మెథడ్ దీనికి. అవన్నీ దీనికి కరెక్ట్గా అడాప్ట్ చేశాను.
నాకు అర్థమైపోయింది ఆ డిసిప్లైన్ అదంతా. పొద్దున్నే లేవటం, ఆయన ఎక్కువ హ్యాండ్ మూమెంట్స్ చేయకుండా తక్కువ బాడీ లాంగ్వేజ్, ఇదంతా డిగ్నిఫైడ్గా ఉండటం, ఎక్కడ కూర్చున్నా చాలా ఇదిగా కూర్చోవడం, తీక్షణంగా చూసి మాట్లాడటం. అంటే తీక్షణంగా చూసి మాట్లాడటం అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది ఆయన పూర్తిగా వింటారు, నిర్లక్ష్యం చేయరు. దాంట్లో అంత డెప్త్ ఉంది మేడం. నేను అవన్నీ నేర్చుకున్నాను, నాకు అనిపించిన ఓకే ఓకే అని అలా నాకు అయినాయి. మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి సినిమాలో? మీది అవ్వచ్చు, ఎన్టీఆర్ గారిది అవ్వచ్చు, లక్ష్మీపార్వతి గారిది, ఏదన్నా సరే మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి ఆ సినిమా? ఎన్టీఆర్ గారు ఆయన చనిపోయే ముందు, అమ్మ ఇట్రా ఒక్కసారి ఇక్కడ పడతాం, గుండె పిండేసి. ఏమండి ఆర్జీవి గారే రాస్తారండి ఇవన్నీ? నాకు ఆయన మీద డౌట్ అండి ఎప్పటి నుంచో. ఆయన ఎప్పుడు నాకు ఫ్యామిలీ వద్దు, నాకు ఎవరు వద్దు, నేను ఒక్కడనే ఉంటానని అంటారు. అలాంటి ఒక వ్యక్తి ఇలాంటి ఇమోషనల్ డైలాగ్స్ అసలు ఎలా రాస్తారు నాకు అర్థం కాదు. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా రాయరు. ఈయనకి ఒక భర్త బాధలో పెయిన్లో ఉన్నప్పుడు కంపల్సరీగా భార్యని కానీ ఆయన ఇష్టపడిన వ్యక్తిని కానీ అమ్మ అని అంటాడు. ఇది 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 ఆర్జీవి గారికి ఎలా తెలుసు? ఆయన యోగి మేడం. అంతేనా? యోగి ఆయన. సో మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి. మీకు నేను చెప్పింది అదే మేడం. ఇదేనా? డైలాగ్ ఒకసారి చెప్తారా డైలాగ్? ఏది మేడం? అదే లేదు డైలాగ్ చెప్పరా? అంటే అది ఎన్టీ రామారావు గారిది కదా మేడం. అయ్యో సినిమా కదండి, సినిమాలో చెప్తారుగా మీరు. సినిమాలో నేను చెప్పలేదు, అది యాక్ట్ చేశారు కదా సినిమాలో. అంటే అది నేను ప్రాక్టీస్ చేయలేదు కదా. అమ్మా మీరు బాగా తప్పించుకుంటున్నారు. యు బీయింగ్ పొలిటికల్లీ రైట్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ తేజ, ఇట్ వాస్ రియలీ లవ్లీ టాకింగ్ టు యూ. ఒకటి ఎందుకంటే యువర్ స్టోరీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ. చూడండి దీని తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఎన్ని సక్సెస్లు కొడతారు, ఎన్ని ఫెయిల్యూర్స్ అవుతాయి, ఎలా పోతుంది అన్నది ఇట్స్ ఇమ్మెటీరియల్. బట్ యూ కేమ్ హియర్ త్రూ హార్డ్ వర్క్, షియర్ కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్. సో 13 years ఆఫ్ యువర్ స్ట్రగుల్ వాజ్ నెవర్ స్ట్రగుల్ ఫర్ యూ. మీరు దాన్ని చాలా ఒక హోప్తో, ఒక ఆస్పిరేషన్తో దాన్ని హ్యాండిల్ చేశారు. అండ్ ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ యంగ్స్టర్స్. అంటే ఫెయిల్ అయినంత మాత్రం చచ్చిపోవాలి అన్నది, దానికి చచ్చిపోతే ఏముంటుంది మేడం, తర్వాత సోల్ పైకి వెళ్ళి అనవసరంగా చచ్చిపోయినని ఫీల్ అయింది. వెరీ ట్రూ. అనవసరంగా ఫీల్ అవుతారు అనమాట చచ్చిపోయిన వాళ్ళు. కాకపోతే మెయిన్ బతికి ఆర్థికంగా ఉండాలి మేడం. దీన్ని ఎవరైతే కరెక్ట్గా కొద్దిగా గ్రిప్పీగా ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు మేడం, చచ్చిపోవడానికి వెళ్ళరు. మెయిన్ అక్కడే. ఏ మనిషి అయినా ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడే నేను హీరోను, లేకపోతే నేను అందరికీ తెలిసిపోయాను, నేను ఇంకో పని చేసుకుంటే నన్ను చీప్గా చూస్తారు అనేది ఉండకూడదు మేడం. మనది జాబ్ అంతే. కొద్ది రోజులు అయితే మేము అసలు ఇప్పుడు స్క్రీన్ మీద ఒక 3 సంవత్సరాలు కనిపించకపోతే అసలు ఎవరో పట్టించుకోరు. ఒకవేళ అలాంటి ఫీలింగ్ ఉంటే ఇంకా వేరే స్టేట్స్ ఉన్నాయి, అన్ని స్టేట్స్లోకి వెళ్ళి మనం వర్క్ చేసుకోవచ్చు. మనకు జాబ్ కావాలంటే ఎక్కడైనా దొరుకుతాయి, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మేడం. మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, నేను చాలా కాలం తర్వాత ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నాను. It's been almost more than a year. Oh my God. Yeah. నేను మంచి లాంగ్ బ్రేక్ తీసుకున్నాను. Thank you very much ma'am. Yeah, really. I wanted to talk to you. అందుకనే I thought I should start off with you అని మళ్ళీ ఈ series, because it's very nice. ఎందుకో suddenly I felt that it's like boring. I mean, let me take a break అని అనుకున్నాను ఇంటర్వ్యూస్ నుంచి. But after so many months again ఎందుకో మీతో మాట్లాడాలని అనిపించింది. For only one reason, because as I said, your eyes have that intensity. And you have that killing instinct. Meeru do or die kind of an attitude. So I thought I should know more about you. And దీని ద్వారా చాలా మంది తెలుసుకుంటారని అనుకుంటున్నాను. And as you said, life is all about living. లివింగ్ టు అంటే మనకు నచ్చినట్టు, మనకి ఇష్టమైనట్టు, మన గోల్స్ పెట్టుకొని మనం బతకాలి. బతకడం కోసమే, అంతేగాని it's nothing else. Thank you so much Teja. Thanks a lot. Thank you ma'am. Thank you very much. This is Lavanya Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konidala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream.